నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ప్రస్తుతం మనం మన కళ్ళ ముందున్న సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా చిరంజీవి గురించి తెలుసుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అతని యొక్క బాల్యం గురించి, అతని జననం గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు ఉదయం 10 గంటలకు కావస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మిషనరీ హాస్పిటల్. ఉదయపు గాలులు మిషనరీ హాస్పిటల్ని మెల్లమెల్లగా తాగుతున్నాయి. ఈ చల్లగాలులు తాకిడికే ఆ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంతా ఎంతో స్వస్థతకి లోనవుతారు. ఉదయం ఎండలు ఇంకా తీవ్రం కాలేదు. అక్కడి బంగారు ఇసుక రేణువులను పలకరించి నులివెచ్చగా మారిన ఆ ఉదయబానుని లేలేత ఎండ ఆ మిషనరీ హాస్పిటల్ని బంగారు పోస్తున్నాయి. అందులోని వ్యక్తుల్ని ఆహ్లాదపరుస్తున్నాయి. అటువంటి ఆహ్లాదకర వాతావరణంలో రూమ్ నెంబర్ 3లో కేర్ మన ఒక బిడ్డ పిలుపు వినిపించింది. నాన్న, తాతయ్య, అమ్మమ్మ అని పిలుస్తున్నట్లుగా వినిపించి వడివడిగా పరుగులాంటి నడకతో ఆ రూమ్ దగ్గరకు చేరుకున్నారు జేఆర్కే నాయుడు, కొణిదెల సూర్యప్రకాశ్రావు, కొణిదెల వెంకట్రావు వగైరాలు. రూమ్లో నుంచి నర్సు బయటకు వచ్చింది. చిరునవ్వు నవ్వుతూ అబ్బాయి అంది. ఆ తాతయ్యలు సూర్యప్రకాశ్రావు, జేఆర్కే నాయుడు తమకు వారసుడు పుట్టాడన్న ఆనందం కాబోలు ఎగిరి గంతేసినంత పని చేశారు. అందరి ముఖాల్లోనూ ఆనందమే. తమ బిడ్డ అంజనాదేవిని ఆ ముందు రోజే పురిటి నొప్పులు ప్రారంభం కాగా ఆ హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి అంజనాదేవి తండ్రి గారైన జేఆర్కే నాయుడు గారికి డాక్టర్లు, నర్సులు, పేషెంట్లను చూడడానికి వచ్చిన వారు అందరూ పరిచయం అయిపోయారు. ఆయనది మహా కలుపుగోలుతనం. దాంతో తనకు మనవడు పుట్టాడన్న విషయాన్ని వాళ్ళందరికీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేయడమే కాదు, హాస్పిటల్కి కొంచెం దూరంలో ఉన్న స్వీట్ షాప్ నుండి తెప్పించిన స్వీట్లని తినిపించడం మొదలుపెట్టారు. ఆ తరువాత మనవడిని చూసుకోవడానికి బిడ్డ తండ్రి వెంకట్రావు కంటే ముందే తాతయ్యల నాయుడు గారు, సూర్యప్రకాశ్రావు గారు తహతహలాడారు. కానీ నర్సు మాత్రం అదేం కుదరదు, 1 గంట ఆగాల్సిందే అంటూ అడ్డుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫీసర్ అయిన జేఆర్కే నాయుడు గారికి చాలా స్ట్రిక్ట్ మనిషి అని పేరు. సిన్సియారిటీ విషయంలో మొండి మనిషి అంటారు. అయినా మనవడిని చూడాలనే తహతహ ఆగనివ్వలేదు. నర్సు చేతిలో 5 రూపాయలు పెట్టి రూమ్ నెంబర్ 3లోకి నెమ్మదిగా జ్వరపడ్డారు. కానీ బిడ్డ అక్కడ లేడు. బిడ్డను శుభ్రపరచడానికి తీసుకెళ్లారు. కూతురు అంజనాదేవి ఇంకా మగతలోనే కళ్ళు మూసుకుని ఉంది. వెనుతిరిగి బయటకు వచ్చిన 15 గంటకే ఆ నర్సు వచ్చి 2 తాతయ్యలను, బిడ్డ తండ్రిని బిడ్డ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళింది. పొత్తిళ్లలో ఇంకా కళ్ళు తెరవని రేపటి ఉదయం బాణుడు, నల్లనివాడు, పద్మనయనంబులవాడు సుఖనిద్రపోతున్నాడు. నిద్రలోనే ఆ బుల్లి పెదాలపై చిన్న చిరునవ్వు. నాయుడు గారు ఆ బిడ్డను తనివి తీరా ఆనందంగా చూస్తూనే ఉన్నారు. ఎత్తుకోవచ్చా అమ్మా అన్నారు నర్సుతో. అబ్బే అప్పుడే కుదరదండి, ఇన్ఫెక్షన్, ఇంక మీరు వెళ్ళండి అంది. రండి బయటికి వెళ్దాం అంటూ వియ్యంకుని బయటకు తీసుకొచ్చారు సూర్యప్రకాశ్రావు గారు. మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం చిత్తా నక్షత్రం 2వ పాదంలో కన్యారాశిలో జన్మించిన ఆ బిడ్డకి తాతయ్య జేఆర్కే నాయుడు గారు తాను ఈశ్వర భక్తుడు కావడంతో శివశంకర్ వరప్రసాద్ అని పేరు పెడుతున్నాను, బాగుందా అన్నారు వియ్యంకుడు సూర్యప్రకాశ్రావు గారితో. అలాగే అన్నారు సూర్యప్రకాశ్రావు గారు. ఆ శివశంకర్ వరప్రసాదే ఆ తరువాత 3 కోటి ఆంధ్రులకి, 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి, ఇంకా 7.5 కోట్లకి, ఆ తర్వాత 10 కోట్ల తెలుగు ప్రేక్షకులకి ఆరాధనీయుడవుతాడని వారికి అప్పుడు తెలియదు. ఎదురులేని వెండితెర హీరో అవుతాడని, దక్షిణాది మెగాస్టార్ అవుతాడని అనుకోలేదు. ఎవ్వరూ మిషనరీ హాస్పిటల్లో పుట్టిన బిడ్డను చూసి తమ బిడ్డ తెలుగు ప్రజలకు అభిమాన నాయకుడు అవుతారని ఆనాడు ఎవరు ఊహించలేదు. తమ బిడ్డ అనేక మందికి ఆపద్బాంధవుడు అవుతాడని ఆనాడు ఎవరు చెప్పుకోలేదు. తమ బిడ్డ అబ్దుల్ కలాం వంటి మహామహుని ప్రశంసలు అందుకుంటాడని, తమ బిడ్డ రాజకీయాల్లో కూడా రాజమార్తాండు అవుతాడని, అతను ఒక మహత్తర జాతకుడు అవుతాడని కూడా ఎవరు ఊహించలేదు ఆ క్షణం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పోస్ట్ మ్యాన్గా జీవితాన్ని ఆరంభించి అక్కడే పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయిన కొణిదెల సూర్యప్రకాశ్రావు గారి అబ్బాయి వెంకట్రావు. నెల్లూరు వాస్తవ్యులైన జేఆర్కే నాయుడు గారు వెంకట్రావు గారికి మేనమామ అవుతారు. ఆ మేనమామ కూతురు అంజనాదేవితో పెద్దల ఇష్టాలతోనే వివాహమైంది మొగల్తూరులో. అప్పటికి జేఆర్కే నాయుడు గారు ఫ్యామిలీ పెనుగొండకి నరసాపురానికి మధ్య ఉన్న పచ్చదనాల ప్రదేశం మొగల్తూరులో స్థిరపడింది. గోదావరి జిల్లాల్లో అమ్మాయి ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది కనుక మొగల్తూరులోనే వివాహం జరిగింది. అప్పుడు
వెంకట్రావు గారు కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నారు. మనవడు పుట్టాక జేఆర్కే నాయుడు గారు ఏ పని చేసినా మనవడి పేరుతోనే చేసేవారు. మొగల్తూరు అంతా మనవడిని భుజాలపై కూర్చోబెట్టుకొని తిప్పుతూ తన ముద్దుల మనవడి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు. మొగల్తూరులో రైస్ మిల్లుని పెడుతూ కూడా ఆ రైస్ మిల్లుకి శివశంకర వరప్రసాద్ రైస్ మిల్లు అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు మనవడు పుట్టినరోజుకి మైక్ సెట్లు పెట్టి ఊరంతా హడావిడి చేసేవారు. ఆ రోజున అందరికీ భోజనాలు పెట్టేవారు. మనవడిని అంత ముద్దుగా అంత ప్రేమగా పెంచుతున్న జేఆర్కే నాయుడు గారు అస్వస్థతకి లోనయ్యారు. తాను ఇక తొందరలోనే ఈ లోకం నుండి సెలవు తీసుకోనున్నట్టు తెలిసిపోయింది. ఆ చివరి రోజుల్లో తన మనవడిని తన దగ్గరే కూర్చోబెట్టుకునేవారు. మనవడిని ఆశీర్వదించేవారు. బాగా చదువుకో నాన్న అనేవారు. అమ్మ నాన్నలు బాగా చూసుకో నాన్న అని చెప్పేవారు. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు నాన్న, ఈ లోకం అంతా నీకు జేజేలు పలుకుతుంది అనేవారు. 5 ఏళ్ల ఆ శంకర్ బాబుకు ఆ మాటలేవి అర్థమయ్యేవి కాదు. తనను భుజాలపై ఎక్కించుకొని ఊరంతా తిప్పే తాతయ్య ఇలా మంచంలోనే ఉండిపోయారేమిటై అని బాధపడేది ఆ చిన్ని హృదయం. అమ్మని అడిగితే తాతయ్య కాయొచ్చింది నాన్న అనేది కళ్ళొత్తుకుంటూ. చివరికి ఆ కలల దృశ్యం ఆరిపోయి ప్రియమైన మనవడికి వీడ్కోలు చెప్పి తాతయ్య వెళ్ళిపోయారు. ఆ క్షణంలో కూడా ముద్దుల మనవడిని తన దగ్గరే కూర్చోబెట్టుకున్నారు. ఆ మనవడిని పట్టుకునే ఆయన పరలోకాలకు వెళ్ళిపోయారు. మరణం అంటే ఏమిటో 5 ఏళ్ల వయసులో తెలియని శంకరబాబుకు తాతయ్య లేకపోవడంతో కుర్రాళ్లలో కొన్నాళ్ల పాటు హుషారు తగ్గిపోయింది. కాలం ఆగలేదు, కానీ శంకరబాబుకు భారంగా నడుస్తోంది. వెంకట్రావు గారు నిడదవోలుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ స్కూల్లో వేశారు శంకరబాబుని. అక్కడ నుంచి మళ్ళీ గురజాలకు ట్రాన్స్ఫర్ వచ్చింది. శంకరబాబు నిడదవోలులో ఉండగానే ఓ తమ్ముడికి అన్నయ్య అయ్యారు. ఆ తమ్ముడి పేరు నాగబాబు. ఇప్పుడు మళ్ళీ శంకరబాబు చదువు గురజాల్లో పునః ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి శంకరబాబుకి సెంటిమెంట్ ఎక్కువ. శంకరబాబు చిన్నప్పటి నుంచే మహా సెంటిమెంట్ మనిషి. తులా కన్యా రాశిలో పుట్టిన వాళ్ళలో ప్రేమ వాత్సల్యాలు ఎక్కువని అంటారు. ఆ మాటలు నిజం అనిపించేటట్టుగా శంకరబాబు సెంటిమెంట్ బాబుగా ముద్రపడిపోయాడు. చిన్నప్పటి నుంచి తల్లి వాత్సల్యం ఎక్కువ మన శంకరబాబుకి. తండ్రి అంటే కించిత్ భయం. మరి ఆయన పోలీస్ కదా, అందున సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ అయ్యే. ఇంట్లో పిల్లల పట్ల మరీ స్ట్రిక్ట్గా ఉండేవారు. అల్లరి చిల్లర వేషాలను అస్సలు సహించేవారు కాదు. ఇంట్లో బయట కూడా దాదాపు ఒకేలా ఉండేవారు. దాంతో పిల్లలు తల్లికి చేరువవడం సహజం కదా. అందులోనూ మొదటి బిడ్డ కావడంతో ఆ మాతృమూర్తి శంకరబాబు పట్ల కొంచెం ఎక్కువ ప్రేమగానే ఉండేవారు. తరువాత పిల్లలు పుట్టడంతో ఆ ప్రేమను తక్కిన పిల్లల మీద కూడా సారించారు. 16 ఏళ్ల వయసులోనే ఆమె శంకరబాబుకు తల్లి అయ్యారు. మంచి మంచి మాటలు, మంచి బుద్ధి, పెద్దల గురించి, చారిత్రక పురుషుల గురించి, రామాయణ భారత భాగవతాల గురించి ఆ తల్లే చిన్నారి శంకరబాబుకు కథలుగా చెబుతుండేవారు. ఆ తల్లి తన పట్ల చూపే ప్రేమ వాత్సల్యాలను అనంతరం తమ్ముళ్ళు చెల్లెళ్ళపైకి ప్రసరించసాగారు. అందుకే తన సోదరులకు సోదరీమణులకు అన్నయ్య అంటే మరో నాన్న, అమ్మ వంటి వ్యక్తి అయ్యారు. ఇంటికి పెద్దవాడుగా చిన్నప్పటి నుంచి మెగాస్టార్గా ఎదిగినప్పటికీ ఆ బాధ్యతల నుండి తాను పక్కకు వెళ్ళలేదు. కేవలం తన తమ్ముళ్ళు చెల్లెళ్ళ పట్ల మాత్రమే కాక ఆ ప్రేమను తను నమ్మిన వాళ్ళపైన, తనను ప్రేమించిన వాళ్ళపైన, ఆర్టిస్టు అయిన తర్వాత అభిమానులపైన చూపుతూ వచ్చారు. దట్ ఈజ్ చిరంజీవి అన్నమాట. తండ్రి ఉద్యోగరీత్యా ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నా శంకరబాబు తన చదువుకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చదువుతుండేవారు. వేసవి సెలవులు వస్తే మాత్రం అందరూ మొగల్తూరుకు వెళ్లాల్సిందే. మొగల్తూరు అంటే చిన్నప్పటి నుంచి శంకరబాబుకు తెగ అభిమానం. మరి తను పుట్టింది అక్కడే కదా, ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? అంతేకాకుండా మొగల్తూరులో ఉండే అమ్మమ్మ రాధాబాయమ్మ కాచే పప్పుచారన్న, ఆ పప్పుచారుతో నంచుకునే ఉప్పు చేపన్న మహా ఇష్టం. ఆ అమ్మమ్మ కూడా శంకరబాబుకు పప్పుచారు, ఉప్పు చేపలను స్పెషల్ కేర్ తీసుకుని వండేవారు. ఇక్కడ 4 పెన్నమ్మలు ఉండేవారు. ఆ 4 పెన్నమ్మల్ని ఆట పట్టిస్తూ వాళ్ళు తనను ఆట పట్టిస్తుంటే సరదాగా సెలవులు గడిచిపోయాయి. తనకు మొగల్తూరు, అక్కడ అమ్మమ్మ రాధాబాయి, ఆమె కాచే పప్పుచారు, ఉప్పు చేప, 4 పెన్నమ్మలు ఎంత ఇష్టమో అమ్మమ్మ ఇంటి దొడ్లో ఉండే ఆవు దూడ కూడా అంతే ఇష్టం. తాను ఆ ఊళ్ళో ఉన్నంత వరకు ఆవు దూడలను కూడా ప్రేమగా చూసుకునేవాడు శంకరబాబు. బాల్యం ఎంత మధురమైనది. అరమరికలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలకు చాలా దూరంగా ఉండే బాల్యం అనుభవైక వేద్యం. దీనిని మొగల్తూరులో తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు పిన్నమ్మలతో
చెరువుగట్టులు, గుళ్ళు, గోపురాలు, గాలిపటాలు, దాగుడు మూతలు వీటన్నిటి మధ్య తను సొంతం చేసుకునేవాడు శంకరబాబు. అసలే హుషారైన కుర్రాడు. అందుకు తగ్గట్టుగానే తన ఆటపాటలు ఉండేవి. నాటకాలు చూసేవాడు. రికార్డింగ్ డ్యాన్సులు చూస్తూ ఇంటికి వచ్చాక ఇంట్లో నాన్న లేకపోతే తమ్ముళ్ళు చెల్లెళ్ళను కూర్చోబెట్టుకుని డ్యాన్స్ చేసేవాడు. ఆ డ్యాన్సులపై ఉన్న ఇంట్రెస్టు ఆ 6-7 ఏళ్ల వయసులోనే శంకరబాబుకు వచ్చేసింది. తరచూ ఇంట్లో ఈ డ్యాన్సుల కార్యక్రమం నడుస్తుండేది. అప్పుడప్పుడు తల్లి అంజనాదేవి కూడా పెదబాబు చేసి ఆ డ్యాన్సులు చూసి మురిసిపోయేది. తల్లి తండ్రి కూడా కళాప్రియులే. శంకరబాబు తల్లి అంజనాదేవికి సినిమాలంటే మహా ఇష్టం. ఆ సినిమాల కోసం ఆవిడ భర్త వెంకట్రావు గారిని కూడా తీసుకుని నరసాపురానికి ఒంటెద్దు బండి కట్టించుకుని వెళ్ళేవారు. ఆ తల్లికి ఇష్టమైన ఇష్టాల్లో ఇలా సినిమాలు చూడడం ఒక ఇష్టం. ఇక తండ్రి వెంకట్రావు గారికి నాటకాలు పిచ్చి. తన పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగే కార్యక్రమాల్లోనూ ఊళ్ళో జరిగే కార్యక్రమాల్లోనూ దుర్యోధన ఏకపాత్రాభినయం చేసి ప్రశంసలు అందుకునేవారు. ఆయనకు రంగారావు గారంటే మహా ఇష్టం. ఎస్వీఆర్ నటించిన ప్రతి సినిమాను విడవకుండా చూసేవారు. యాక్టర్గా ఎస్వీఆర్ ప్రభావం వెంకట్రావు గారి మీద ఉండేది. ఆ విధంగా శంకర్బాబు తల్లి తండ్రి ఇద్దరూ కళాప్రియులేనన్నమాట. వారి జీన్స్ శంకర్బాబుకు రావడంలో ఆశ్చర్యమే ఉంది. దాంతో 10 ఏళ్ల వయసు నుండే డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారన్నమాట. ఆ జీన్సే శంకర్బాబును మెగాస్టార్ని చేశాయి. మరి ఈ శంకర్బాబు చిరంజీవిగా ఎలా మారాడు, అతను ఏ విధంగా మెగాస్టార్ అయ్యాడు, ఏ విధంగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్నాడు అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. శంకర్బాబుని తనతో పాటు అన్ని ఊళ్ళు తిప్పితే చదువు పాడవుతుందని మొగల్తూరులో ఉంచి చదివించాలని తండ్రి వెంకట్రావు గారు నిర్ణయించి మొగల్తూరులోనే ఉంచారు. 10వ తరగతి ముందు భవిష్యత్తుకు కీలకమైంది కనుక 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటేనే డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా మరేదైనా చదవటానికి మంచి పునాది ఏర్పడుతుంది. వెంకట్రావు గారికి కొడుకుని పోలీస్ ఆఫీసర్ చేయాలని, అంజమ్మ గారికి ఏమో డాక్టర్ చదివించాలని, ఇలా ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా 9వ తరగతిలో బాపట్లలో పూర్తి చేసిన శంకర్బాబు తిరిగి మళ్ళీ గోదావరి ఒడ్డుకు మొగల్తూరు చేరాడు. ఆ హై స్కూల్ పేరు పెన్మత్స రంగరాయ జిల్లా పరిషత్ హై స్కూల్. ఇక్కడే ఈ హై స్కూల్లోనే శంకర్బాబు నట జీవితానికి తొలి బీజం పడింది. హై స్కూల్లో డ్రామా కాంపిటీషన్లు వచ్చాయి. తోటి మిత్రుడు సత్యప్రసాద్ పరధ్యానం పరంధామయ్య అనే నాటికను రాశాడు. ఆ నాటిక రిహార్సల్ చూడడానికి వెళ్ళిన శంకర్బాబు అనుకోకుండా ఆ నాటికలో పరంధామయ్య పాత్రనే చేయాల్సి వచ్చింది. తను చేయడమే కాదు, ఆహుతుల చప్పట్ల మధ్య ఉత్తమ నటుడిగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇది శంకర్బాబుకి ఒక కళ అనిపించింది. శంకర్బాబుకి వచ్చిన మొదటి బహుమతిని చూసి అమ్మ నాన్నలు ఆశ్చర్యపోయారు, సంతోషపడ్డారు. ఇలా ఒక ఆనందకర సంఘటనతో 10వ తరగతి పూర్తయింది. కాలేజీ జీవితం ఆరంభమైంది. చదువులో మార్పులకే కాదు, జీవిత గమనానికి కూడా ఈ కాలేజీ జీవితం కారణమవుతుంది. ఈ వయసులో ప్రతి అబ్బాయి అమ్మాయిలో ఉత్సాహం, పట్టుదల, కోరికలతో పాటు ఆవేశం ఉరకలు వేస్తుంటాయి. తల్లి కోరిక ప్రకారం శంకర్బాబు ఐపీసీలో జాయిన్ అయ్యాడు. ఈ కాలేజీ జీవితానికి వచ్చేసరికి అమ్మాయిలు ఓణీలు పరికిణీలకు వస్తారు, అబ్బాయిలు నిక్కర్లు వదిలి ప్యాంటులోకి దిగుతారు. అలా అంతా కొత్తగా కొత్త స్నేహితులతో కాలేజీ జీవితం తమాషాగా స్టార్ట్ అవుతుంది. అసలే హుషారైన శంకర్బాబు జీవితం కాలేజీలో మంచి హుషారుగా ఉత్సాహంగా ఉంది. ఇంటర్మీడియట్లో తెలుగులో తప్పినా మొత్తం మీద పూర్తి చేసి నరసాపురంలో వైఎన్ఎం కాలేజీలో డిగ్రీలో చేరాడు. మొగల్తూరు నుండి రోజు సైకిల్ మీద తక్కిన ఫ్రెండ్స్తో నరసాపురం వెళ్ళడం రావడం ఇదొక థ్రిల్లు. కాలేజీలో శివశంకర్ ప్రసాద్ను సింపుల్గా ప్రసాద్ అని పిలిచేవారు. ఎన్సీసీలో సీనియర్ క్యాడెట్ కెప్టెన్ కూడా అయ్యారు. బీకాం 2వ ఏళ్ళలో రాజీనామా అనే నాటికను వేయడం, అందులో ముఖ్యమైన చైర్మన్ పాత్రను చేయడం, దానికి బెస్ట్ యాక్టర్ బహుమతిని అందుకోవడం జరిగింది. నిజానికి ఇందులో చైర్మన్ పాత్ర విలన్ పాత్ర. హీరోగా చేసినా విలన్గా చేసినా శంకర్బాబును ఫస్ట్ ప్రైజులు వదలటం లేదు. రెండోసారి కూడా మొదటి బహుమతిని తన కుమారుడు అందుకోవడం ముఖ్యంగా వెంకట్రావు గారికి భలే ఆనందం వేసింది. తనకు నటవారసుడు అవుతున్నాడని గర్వపడ్డారు. ఈ ఆలోచన ఆ తండ్రికి రాగానే కొడుకును దగ్గరికి పిలిచి అభినందించారు. ఆ అభినందనలు శంకర్బాబులో ఎంతో ఆనందాన్ని నింపాయి. ఎంచేతనంటే కన్న తండ్రి నుంచి లభించిన మొట్టమొదటి అభినందన అది. డిగ్రీలో ఉండగానే ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఆ ప్రదర్శనల్లో
ఆంధ్ర జట్టు తరపున పోలేరమ్మ జాతరను భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ముందు ప్రదర్శించడం జరిగింది. అదొక ఉత్సాహం, అదొక ఉరకలు వేసే ఆనందం. ఎక్కడో ఉన్న ఢిల్లీలో, అందున భారత ప్రధాని ముందు అన్ని రాష్ట్రాల కళా విభాగాలతో కలిసి ఒక సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వటం, దానికి ప్రశంసలు లభించటం శంకరబాబుకు మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది. ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణంలో శంకరబాబు ఆలోచనలు రైలు కంటే ఎన్నో రెట్లు ముందు ప్రయాణించసాగాయి. 10th క్లాస్ అయిపోయాక ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు రాజధాని నగరం వెళ్ళడం, అక్కడ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జమున వంటి ప్రముఖ తారల్ని కారుల్లో వెళ్తుండగా తన మిత్రులంతా కేరింతలు కొడుతూ వారిని చూడటం, ఆ సంఘటనలన్నీ మనసులో రివైండ్ కాసాగాయి. అలాగే నాన్నగారు వేస్తున్న స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండమైన రెస్పాండ్ రావడం కళ్ళారా చూశాడు. ప్రేక్షకుల అభినందనలను కళ్ళారా చూశాడు. పరధ్యానం, పరందామయ్య, రాజీనామా నాటికలను ప్రేక్షకుల నుండి వచ్చిన చప్పట్ల హోరు ఇంకా చెవుల్లో మనసులో మారుమోగుతూనే ఉన్నాయి. అవును, పదే పదే మారుమోగుతున్నాయి. తను సినిమాల్లో చేరితే ఒక్క క్షణం కాలంలో వచ్చిన ఆలోచనకు రాను రాను బలం చేకూరసాగింది. రైలు నడుస్తూనే ఉంది. తన ఆలోచనకు ఒక రూపం ఏర్పడుతుంది. కానీ భయం. ఇది సాధ్యమా? అమ్మను ఒప్పించవచ్చు, కానీ నాన్నగారు చస్తే ఒప్పుకోరు. మరి ఎలా? అసలు సినిమాల్లోకి వెళ్ళడం కరెక్టేనా? అది సాధ్యమేనా? ఇలా ఆలోచనల దొంతర్ల మధ్య, కొలిక్కిరాని సందిగ్ధత మధ్య ప్రయాణం సాగింది. చివరకు ఎట్టకేలకు సినిమాల్లోకి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాడు శంకర్బాబు. ఇక ఆ నిర్ణయానికి తిరుగులేదు. నాన్నని ఎలాగైనా సరే ఒప్పించాలి. ఎలా ఒప్పించాలన్న దాని మీదే మళ్ళీ ఎన్నో ఆలోచనలు. డిగ్రీ పూర్తయింది. నాన్నకు మాట ఇచ్చినట్లుగా డిగ్రీ దిగ్విజయంగా పూర్తయింది. ఊళ్ళోకి వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిన శంకర్బాబుని తండ్రి వెంకట్రావు గారు శంకర్ అంటూ పిలిచారు. ఆ పిలుపులో గంభీరత చోటు చేసుకున్న ఆ పిలుపుకు శంకర్ కించిత్తు భయపడ్డాడు. కోపంలో ఉంటే తండ్రి పిలుపు ఎలా ఉంటుందో తనకు తెలుసు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. ఇదేమిటి అంటూ ఒక లెటర్ను చూపించారు ఆయన. లెటర్ అందుకున్న శంకర్బాబుకు ఆనందం చుట్టుముట్టింది. రాను రాను ఆనందం ఎక్కువైపోతుంది. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పెట్టుకున్న అప్లికేషన్కు జవాబుగా ఇంటర్వ్యూకి రమ్మని వచ్చిన జవాబు అది. నాన్న కోపాన్ని చూసి ఏం జవాబు చెప్పాలో శంకర్బాబుకు తెలియలేదు. మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు. కొడుకు పెద్దవాడయ్యాడు కనుక మంచిగా చెప్పి ఒప్పించాలనే నిర్ణయానికి వచ్చారు వెంకట్రావు గారు. చూడు బాబు, సినిమాల్లోకి వెళ్ళడం అంటే నీ భవిష్యత్తుతో నువ్వే చెలగాట మాడడం అన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఎందరు బాగున్నారు, ఎందరు తిరిగొచ్చారు, ఎందరు ఎన్ని కష్టాలు పడుతూ దినదినగండంగా బ్రతుకుతున్నారో నీకు తెలుసా? ఊళ్ళో 2 నాటకాలు వేసి పెద్ద నటుడిని అయిపోయావు అనుకుంటే ఎలా? కాకలు తీరిన మహానటులు ఎందరో అతీగతి లేకుండా అక్కడ ఉన్నారు. వాళ్ళను పట్టించుకునే నాదుడే లేడు. అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళలో ఒకడివి అయిపోతావా? ఇక్కడ ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంటికి పెద్దవాడివి, రేపు నువ్వే వీళ్ళందరి బాగోగులు చూడాల్సిన వాడివి అంటూ వెంకట్రావు గారు చెప్పసాగారు. శంకర్బాబు తండ్రి చెప్పేదంతా సావధానంగా విన్నాడు. విని, నేను మద్రాసు వెళ్తాను నాన్నగారు, నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అన్నాడు. ఆ మాటకు వెంకట్రావు గారిలో కోపం పొంగుకొచ్చింది. అయినా తమాయించుకుని, చూడు శంకర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు వస్తుంది, నువ్వు పాస్ అవుతావు, గోల్డ్ మెడల్ వస్తుంది. ఆ తర్వాత వేషాల కోసం ఆఫీసుకు తిరుగుతావా? పోనీ నీకు వేషాలు చెప్పడానికి అక్కడ నీకెవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా? ఎందుకు నాన్న చేతుల జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఇక్కడే ఉండి పై చదువు కష్టపడి చదివిస్తాను, ఏం చేస్తావో రేపు ఆలోచించి చెప్పు అంటూ లేచి బయటికి వెళ్ళిపోయారు ఆయన. ఇదంతా వింటున్న అమ్మ అంజనాదేవి అక్కడికి వచ్చి, నాన్న, ఈ రాత్రికి స్థిమితంగా ఏది మంచో ఏది చెడో ఆలోచించుకో. రేపు ఏ విషయమో మీ నాన్నగారికి చెప్పు. నీ నిర్ణయాన్ని నాన్నగారు కాదనరు. కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం పెడతాను అంటూ ఆ మాతృమూర్తి వంటగది వైపు వెళ్ళారు. అది మామూలు రాత్రి కాదు. శంకరబాబు పాలిట కకావికలమైన రాత్రి. తన భవిష్యత్తును తానే డిసైడ్ చేసుకుని రేపటి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి. ఈ ఒక రాత్రిలోనే తన భవిష్యత్తు తేలిపోవాలి. నాన్నగారు చెప్పినట్లు ఒక్కడే ఉండి పై చదువులు చదివి కుటుంబానికి అండదండలుగా ఉండాలి. లేదా తాను ఆశపడ్డ రీతిలో ఏది ఏమైనా తెగించి మద్రాసు వెళ్ళాలి. రేపు మద్రాసులో తన భవిష్యత్తు ఎలా టర్న్ అయినా అందుకు తానే బాధ్యత వహించాలి. తానే రిస్క్ చేయాలి. నాన్నగారి నుండి సహాయ సహకారాలు ఉండకపోవచ్చు. తానక్కడ తన బ్రతుకు తానే బ్రతకాలి.
ఏం చేయాలి? ఇంతవరకు నాన్నగారి ఉద్యోగరీత్యా ఇక్కడిక్కడే ఊళ్ళు తిరగడం తప్ప రాష్ట్రం వదిలి వెళ్ళింది లేదు. మద్రాసు వంటి మహానగరంలో ఎలా బ్రతకటం? కానీ గుడుగుడు గుంజంలా ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోవడం నా వల్ల కాదు. రిస్క్ చేయనిదే ఫలితం ఉండదు కదా. ఫలితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప మనల్ని వెతుక్కుంటూ ఫలితం రాదు కదా. మరి అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళందరినీ కాదనుకుని ముఖ్యంగా నాన్నగారిని ఎదిరించి వెళ్ళడమా? అమ్మో, అది కాని పని. మరి ఎలా? నాన్నగారిని ఒప్పించే వెళ్ళాలి. ఎలా అని ఎడతెరిపి లేని ఆలోచనతో ఎప్పటికో నిద్రపట్టింది శంకరబాబుకు. తెల్లవారింది. శంకరబాబు కొంచెం ఆలస్యంగానే లేచాడు. అమ్మ వచ్చి లేపగా చటుక్కున లేచి కూర్చున్నాడు. వెంటనే వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న నాన్నగారు ఎదురుగా కూర్చున్నాడు. నాన్నగారు, ఏమిటి నాన్న, ఏమైనా ఆలోచించుకున్నావా అన్నారు పేపర్ పక్కన పెడుతూ. ఆలోచించాను నాన్నగారు. మద్రాసు వెళ్ళి అక్కడే కాస్ట్ అకౌంటెన్సీ చదువుతాను అన్నాడు కాస్త బెరుకుగా శంకరబాబు. వెరీ గుడ్ శంకర్, మంచి నిర్ణయం తీసుకున్నావు. చదువు మాత్రం మానకు. కష్టమో నష్టమో నీకు డబ్బు పంపుతూ ఉంటా అన్నారు. ఆ మాటతో శంకరబాబు మనసు ఊయలబూగింది. ఆకాశ వీధుల్లో మనసు తేలిపోసాగింది. అర్థం చేసుకున్న నాన్నకు, ఆ భగవంతునికి మనసులోనే దండం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మానని నాన్నగారు అన్నాడు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. నాన్నగారు ఆశీర్వదించి లేచారు. ఇక మద్రాసుకు ప్రయాణం. ఇంటర్వ్యూ డేట్ దగ్గర పడుతుంది. అన్ని పనులు చూసుకోవాలి. మద్రాస్ మౌంట్ రోడ్లోని సఫైర్ థియేటర్ పక్కనే ఫిలిం ఛాంబర్ భవనం. అక్కడే ఇంటర్వ్యూలు. అందరితో పాటు తను బయట కూర్చున్నాడు శంకరబాబు. మహా టెన్షన్గా ఉంది. ఏమవుతుందోనని. ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇంటర్వ్యూలు ఆరంభమై 1:30కు పిలుపు వచ్చింది. లోపలకు వెళ్ళగా ఎదురుగా కూర్చున్న సినీ దిగ్గజాలను చూసి గతుక్కుమన్నాడు శంకరబాబు. అగ్ర నిర్మాత డివిఎస్ రాజు గారు, దిగ్దర్శకులు దాసరి నారాయణరావు గారు, పి పుల్లయ్య గారు, కె విశ్వనాథ్ గారు, ప్రిన్సిపాల్ వైజేపీ గారు ఇంటర్వ్యూకు రమ్మని పంపిన లెటర్తో పాటు పంపిన డైలాగ్స్ చెప్పమన్నారు. బ్రహ్మాండంగా చెప్పేశాడు. ఇవి కాక సొంతంగా ఏమైనా చెప్పు అన్నారు దాసరి గారు. అవి చెప్పాడు ఉత్సాహభరితంగా. ఇక నువ్వు వెళ్ళు అన్నారు. బయటకు వచ్చాక ఇంకో 1:30-2 గంటల్లో సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు చెప్పేస్తామన్నారు. మళ్ళీ టెన్షన్. ఏమవుతుందోనన్న భయం. సెలెక్ట్ అయితే, సెలెక్ట్ కాకపోతే, కంగారు పెడుతున్న ఆలోచనలతో అలా కూర్చుండిపోయాడు. కొణిదెల శివశంకర వరప్రసాద్ సెలెక్టెడ్ అన్న అనౌన్సర్ మాట వినగానే ఆనందం. ఒకటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. క్లాసులు ఆరంభమయ్యే తేదీ వచ్చి ఛాంబర్లో, ఆఫీసులో తెలుసుకోమన్నారు. ఇక మద్రాసు జీవితం ఆరంభమన్నమాట. మొదటి పోరాటంలో విజయం లభించింది. ముందు అసలైన జీవిత పోరాటం ఉంది. ఆయన జీవన పోరాటానికి తొలిమెట్టు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సాధిస్తానని మొదటి నుంచి తనకు నమ్మకం. తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన హరిప్రసాద్ తమకంటే 1 సంవత్సరం సీనియర్ అయిన సుధాకర్లతో కలిసి నెంబర్ 11 విజయరాఘవాచారి రోడ్లోని ఇంట్లో మిద్దె మీద గదిని అద్దెకు తీసుకున్నారు. నాన్నగారు తనకు నెలకి 100 రూపాయలు మాత్రం పంపుతున్నారు. దాంతోనే సర్దుకోవాలి. విజయరాఘవాచారి రోడ్ నుండి ఫిల్మ్ ఛాంబర్కు దగ్గరే. విజయరాఘవాచారి రోడ్లోని ఆ ఇంటికి మంచి గతం ఉంది. ఆ గదిలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి ప్రముఖులున్న గది అని తెలిసి ఆ 3 మిత్రులు ఆనందపడిపోయారు. తమకు వాళ్ళంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయనే నమ్మకానికి వచ్చేశారు. ముఖ్యంగా హరిప్రసాద్కు ఆ సెంటిమెంట్ ఎక్కువ. ఇన్స్టిట్యూట్లో క్లాసులు హుషారుగా జరుగుతున్నాయి. అనేక మంది మిత్రుల పరిచయం, వింత అనుభవాలు, తెలియని ఎన్నో విషయాలు అవగతం కావడం, వీటన్నిటితో రోజులు ఎక్కడా బోర్ కొట్టకుండా జరిగిపోతూ ఉన్నాయి. గతం గుర్తుకు రావడం లేదు. గుర్తుకు వచ్చే అవకాశమే లేదు. అంత బిజీగా గడిచిపోతున్నాయి రోజులు. ట్రైనింగ్ కూడా పూర్తిగా వస్తుంది. ఇక వేషాల కోసం ప్రయత్నించుకోవాలి. జీవిత పోరాటాన్ని ఆరంభించాలి. ఇవే ఆలోచనలు. అప్పటికే సుధాకర్ చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు. హరిప్రసాద్ కూడా ఓ ప్రక్క ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఇక తనే. ధర్మ విజయ ప్రొడక్షన్స్ అధినేతలు ఫజుల్లా హక్, షేక్ అబ్దుల్ ఖాదర్, గూడపాటి రాజకుమార్ దర్శకత్వంలో పునాది రాళ్ళు అనే చిత్రాన్ని ఆరంభిస్తూ అందులో 5 హీరోలలో ఒక హీరోగా సుధాకర్కు మంచి వేషం ఇచ్చారు.
ఈ పునాది రాళ్ళులో అవకాశం ఇచ్చిన వారం రోజులకే పాండి బజార్ నారాయణ కేఫ్ ముందు మిత్రులతో నిలబడి ఉన్న సుధాకర్ని అటువైపు కారులో వెళ్తున్న తమిళ దర్శకుడు భారతీరాజా చూసి దగ్గరకు పిలిచి తన ఆఫీస్కు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. సుధాకర్కు ఊహించిన అవకాశం. ఈ అవకాశానికి ఎగిరి గంతేశాడు సుధాకర్. ఆఫీస్కి వెళ్ళిన సుధాకర్కు భారతీరాజా అప్పుడు తను తీస్తున్న కీలక్కే పోగుం రైల్ చిత్రంలో హీరో వేషాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ద్వారానే రాధిక కూడా హీరోయిన్గా పరిచయం. తంతే బూర్ల బుట్టలో పడ్డట్టయింది సుధాకర్ పరిస్థితి. ముక్కు ముఖం తెలియని తెలుగు కుర్రాడికి తమిళ చిత్రంలో అవకాశం ఇచ్చారు భారతీరాజా. తోడుగా శంకర్బాబుని తీసుకుని రోహిణి ఇంటర్నేషనల్ హోటల్లో ఉన్న ధర్మ విజయ ఆఫీస్కి వెళ్ళాడు సుధాకర్. దర్శక నిర్మాతలకు భారతీరాజా ఇచ్చిన గోల్డెన్ ఆఫర్ గురించి చెప్పాడు. కానీ అప్పటికింకా వారం రోజుల్లోనే పునాదిరాళ్ళు చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పుడు ఎలా అన్న సందిగ్ధంలో పడిపోయారు దర్శక నిర్మాతలు. కాసేపటికి డైరెక్టర్ రాజ్ కుమార్ సడన్గా, మీరు చేస్తారా, మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి కాబోలు అన్నారు. శంకర్బాబు సుధాకర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. చెయ్యి అన్నట్టుగా తల ఊపాడు సుధాకర్. అంతే, పునాదిరాళ్ళు చిత్రంలో వేషం కన్ఫర్మ్ అయిపోయింది. అయితే అప్పటికింకా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ కాలం 5 నెలలు ఉంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని తనకు వచ్చిన అవకాశం గురించి చెప్పి సహకరించమని రిక్వెస్ట్ చేశాడు. 5 హీరోల్లో నువ్వు ఒకడివి, ఎందుకు నీకు ఆ వేషం, నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటూ డిస్కరేజ్ చేశారు. కానీ శంకర్బాబు అనుకోకుండా వచ్చిన పునాదిరాళ్ళు అవకాశాన్ని వదులుకోవాలని లేదు. ఆ మొదటి అవకాశంతో తనేమిటో నిరూపించుకోవాలని డైరెక్టర్ గూడపాటి అడిగినప్పుడే చేయడానికి నిర్ణయం చేసుకున్నాడు శంకర్బాబు. ఆయన నిర్ణయం అలా ఉంటుంది. ఒకసారి తీసుకున్న నిర్ణయానికి తిరుగుండదు. శంకర్బాబు పట్టుదల తపన చూసిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. అగ్రిమెంట్పై సైన్ చేసి ఆ రాత్రే మొగల్తూరు వెళ్ళాడు. అమ్మ నాన్నలకు, చెల్లెళ్ళు, తమ్ముళ్లకు పునాదిరాళ్ళు అవకాశం గురించి చెప్పాడు. వాళ్ళంతా ఎంతో సంతోషించారు. నాన్నగారైతే మరీను. కొడుకు పట్టుదలకు తగిన ఫలితం లభించబోతుందని ఆనందించారు. కొడుకు ఉజ్వల భవిష్యత్తుపై కలల్లోకి వెళ్ళిపోయారు. ఆయన తానేదో సాధిస్తాడని, భవిష్యత్తు నిర్దేశిస్తాడనే నమ్మకానికి వచ్చేశారు ఆయన. దాంతో ఆనందంతో 2 కన్నీటి బొట్టులు రాలాయి. అమ్మ నాన్నల పాదాలకు నమస్కరించాడు శంకర్బాబు. ఆ మాతృమూర్తి తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోయింది. సరే, బాగానే ఉంది. సినిమాకు క్లుప్తంగా ఉండేలా ఇంతవరకు ఫీల్డ్లో లేని పేరు పెట్టుకోవాలని శంకర్బాబు అనుకుని ఏదైనా పేరు చెప్పమని అమ్మ నాన్నలను, తమ్ముళ్ళు, చెల్లెళ్లను అడిగారు. అందరూ రకరకాల పేర్లు చెప్పారు. కానీ ఆ పేర్లేవి శంకర్బాబుకు నచ్చలేదు. చాలాసేపటికి తనకు వచ్చిన కల ఒకటి గుర్తుకొచ్చి ఆ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పాడు. ఆ కళ గురించి అమ్మకు చెప్పాడు శంకర్బాబు. అమ్మ, నేను శ్రీరాముల వారి గుడిలో కూర్చుని ఉన్నాను. ఇంతలో ఒక పాప నా వెనుక నుండి, చిరంజీవి గుడి కట్టే వేళ అయింది, ఇక వెళ్ళు అంది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక తడబడుతూ అటు ఇటు చూశాను. మళ్ళీ ఆ పాప గొంతుకతోనే, రా చిరంజీవి, లే అంటూ వినిపించాయమ్మా. చిరంజీవి అంటే హనుమంతుడే కదమ్మా అన్నాడు శంకర్బాబు. వెంటనే అంజనాదేవి, అవును బాబు, చిరంజీవి అంటే ఆంజనేయ స్వామే. ఇక నీ పేరు చిరంజీవి, అంజనాదేవి కుమారుడివి కదా, దివ్యమైన పేరు. ఆ శ్రీరాముడు, ఆ ఆంజనేయ స్వాములే నీకు ఆ పేరును పెట్టి ఉంటారు. అంతా దైవ సంకల్పం బాబు. చిరంజీవి అన్న పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఉంటుంది. చిరంజీవి అంటే అజేయుడు, మహాబలసంపన్నుడు. ఆయన పేరునే నువ్వు పెట్టుకోనన్నా అన్నారు తల్లి. అంతే, చిరంజీవి అన్న పేరు ఖాయమైపోయింది. ఇదంతా దైవ నిర్ణయంగా భావించారు ఆ కుటుంబ సభ్యులంతా. ప్రస్తుతం మనం మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు చెప్పబోయే సమాచారం అంతా చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన శ్రీ పసుపులేటి రామారావు గారి గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటిన్యూ చేస్తున్నాను. ఇకపోతే మొదటి షూటింగ్, మొదటి ప్రదేశం, మొదటి అనుభవం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ధర్మ విజయ వారి పునాదిరాళ్ళు షూటింగ్కు రాజమండ్రి వచ్చాడు శంకర్బాబు. దోసకాయలపల్లిలో షూటింగ్. అక్కడి నుండి అంతా దోసకాయలపల్లికి బయలుదేరారు. అది 1978 మార్చి మాసం. ఎక్కడి ప్రయాణం ఎక్కడికి చేరింది? జీవితం అంటే ఇదే కాబోలు. పశ్చిమ గోదావరి మొగల్తీరులో స్టేజ్ నటనకు పునాది పడితే తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లి వెండితెర జీవితానికి నాంది పలికింది. అంతా ఆ గోదావరి తల్లి దీవెనే.
ఈ ఆలోచన మదిలోకి రాగానే, దోసకాయలపల్లికి రాగానే ఆ షూటింగ్ స్పాట్లో తల్లి భూదేవికి, ఎక్కడో దూరానున్న గోదావరి తల్లికి మనసులోనే దండం పెట్టుకున్నాడు చిరంజీవి. పునాదిరాళ్ళు చిత్రంలో 5 హీరోలు. 5 హీరోల్లో శంకర్బాబు ఒకడు. అన్నట్టు దోసకాయలపల్లికి రాగానే డైరెక్టర్ రాజ్కుమార్తో శివశంకర్ వరప్రసాద్ అన్న తన పేరును చిరంజీవిగా మార్చుకున్నట్లుగా చెప్పాడు. వెరీ గుడ్, సింపుల్గా బాగుంది అన్నారు ఆయన. దోసకాయలపల్లిలో అప్పటికే ఎన్నో షూటింగ్స్ జరిగాయి. తెలుగు నేటివిటీ కోసం మద్రాసు నుండి ఎక్కువగా అక్కడికే వచ్చేవారు. రాజమండ్రిని సెంటర్గా పెట్టుకుని అటు తూర్పుగోదావరిలోను ఇటు పశ్చిమ గోదావరిలోను షూటింగ్స్ చేసేవారు. గలగలా ప్రవహించే గోదావరి, కనుచూపు మేర ఎటు చూసినా పచ్చదనం, పరవళ్ళు తొక్కే ఆ 2 జిల్లాలు సినిమా వాళ్ళను విశేషంగా ఆకట్టుకునేవి. షూటింగ్లో చిరంజీవి వ్యక్తిగా అందరినీ ఆకట్టుకునేవాడు. అలాగే నటునిగా కూడా దర్శక నిర్మాతల మెప్పును పొందుతుండేవాడు. రాత్రులైతే టేప్ రికార్డర్ పెట్టుకుని డ్యాన్సులు చేస్తుంటే అందరూ ఈలలు చప్పట్లు. ఆ డ్యాన్సులు గట్రా చూసి డైరెక్టర్ గారు అంతకుముందు చిరంజీవిపై పాట లేకపోయినా క్రియేట్ చేసి ఏ ఊరు ఏ వాడ పిల్ల అనేది అనే పాటను పెట్టారు. చిరంజీవి చీరకట్టుతో ఆ పాటలో కనిపిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ అవగానే కొంచెం బ్రేక్ పడింది. మంచి సీనియర్ కో డైరెక్టర్ అయిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కో డైరెక్టర్. ప్రేమ్ కుమార్ ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారి అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్లో పర్మనెంట్ కో డైరెక్టర్. ఇతనంటే క్రాంతి కుమార్ గారికి కూడా ఇష్టం. క్రాంతి కుమార్ గారు అప్పుడు కే వాసు డైరెక్షన్లో ఒక నవలా చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ చిత్రం పేరు ప్రాణం ఖరీదు. ఇందులో ఓ ముఖ్య పాత్రకు కుర్రాడు కావాల్సి వస్తే ప్రేమ్ కుమార్ చిరంజీవి ఫోటోలు పట్టుకెళ్ళి క్రాంతి గారికి చూపించగానే బాగున్నాడని చెప్పి పిలిపించమన్నారు. కుర్రాడిని చూడగానే క్రాంతి గారు ఓకే చెప్పేశారు. కానీ చిరంజీవికి భయం పట్టుకుంది. అప్పటికే భారీ చిత్రాలు తీసిన నిర్మాతగా క్రాంతి కుమార్ గారికి పేరు. అంతేకాదు ఆయన కోపం ఎక్కువని, ఓ పట్టాని యాక్టింగ్ నచ్చదని, చాలా సిన్సియర్గా ఉండాలని, బిహేవియర్ బాగుండాలని ఇలా అనుకుంటుండేవారు. ఇవన్నీ తెలిసి చిరంజీవికి భయం పట్టుకుంది. అయితే ప్రేమ్ కుమార్ చిరంజీవికి ధైర్యాన్ని చెప్పాడు. చివరకు చిరంజీవి కూడా ఇలాంటి స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ దగ్గర చేస్తేనే కెరీర్కి బాగుంటుంది అనుకున్నాడు. ఇక మొదటి రోజు షూటింగ్ విషయానికి వస్తే అడిలిపోయారు చిరంజీవి. ఎందుకంటే హేమాహేమి లేని ఆర్టిస్టులు ఎదురుగా ఉన్నారు. ఆ సీనియర్స్ని చూడగానే మళ్ళీ చిరంజీవిలో భయం బయలుదేరింది. ఎదురుగా రావు గోపాలరావు, చంద్రమోహన్, జయసుధ, సత్యనారాయణ, చలం, రమాప్రభ, మాధవి. అయితే కొత్తమ్మాయి రేష్మారాయ్ హీరోయిన్ కావడంతో భయం కొంచెం తగ్గింది. మనసు దిటవు చేసుకుని ఆ సీనియర్స్ అందరితో కలిసి నటించాడు. సీన్ అయిన తర్వాత ఎలా నటించానంటూ వినయంగా రావు గోపాలరావు, సత్యనారాయణ, చలం, చంద్రమోహన్ వంటి వారిని అడిగేవాడు. అది వారందరికీ ఎంతో నచ్చింది. అందరూ కూడా బాగా చేస్తున్నామని అనడమే కాకుండా చిరంజీవికి ధైర్యాన్ని ఇచ్చేవారు. ప్రాణం ఖరీదు షూటింగ్ జరుగుతుండగానే తిరిగి పునాదిరాళ్ళు షూటింగ్లో రాజమండ్రిలో ఆరంభమైంది. క్రాంతి కుమార్ గారిని పర్మిషన్ అడిగి ఆ చిత్రం పూర్తి చేయడానికి వెళ్ళాడు. పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు చిత్రాలు 2 పూర్తయ్యాయి. అయితే మామూలుగానే చిన్న చిత్రాలు ఎదుర్కొనే ఇబ్బందుల కారణంగా పునాదిరాళ్ళు విడుదల ఆలస్యం కావడంతో ప్రాణం ఖరీదు విడుదలకు వచ్చింది. ప్రాణం ఖరీదుతో ఒకేసారి 2 ప్రముఖులను ఆకట్టుకున్నారు చిరంజీవి. ప్రాణం ఖరీదు చిత్రం ప్రివ్యూను వడపళనిలోని శోభన్ బాబు గారి సుభాషిణి ప్రివ్యూ థియేటర్లో వేశారు. ఈ ప్రివ్యూకు తమిళ ప్రముఖ దర్శకులు కె బాలచందర్, మన ప్రముఖ దర్శకులు బాపు గారు ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు దర్శక స్రష్టలు మన ఊరి పాండవుల్లో పార్దు పాత్రకు బాపు గారు, ఇది కథ కాదు చిత్రంలోని యాంటీ క్యారెక్టర్కు కె బాలచంద్ర గారు బాగుంటాడనుకున్నారు. ఇలా ఒకేసారి ఇద్దరు అగ్రదర్శకులు, అంటే యాక్టింగ్కు ప్రాధాన్యం ఇచ్చే 2 దర్శకులు బుక్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఎవరి చిరంజీవి అంటూ వాకప్ చేయటం మొదలైంది. పునాదిరాళ్ళు చిరంజీవి నట జీవితానికి పునాది వంటిదైనా ప్రాణం ఖరీదు చిత్రం ఆయన కెరీర్కు ప్రాణం పోసింది. కె బాలచందర్, బాపులు చిరంజీవిని తమ చిత్రాలకు ఎన్నిక చేయడంతో చిరంజీవి కెరీర్కు ఢోకా లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రాణం ఖరీదు చిత్రంలోని పాలేరు పాత్రలో కనబరిచిన నటన చిరంజీవికి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ప్రాణం ఖరీదు చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందన్నది అలా ఉంచితే,
అందులో చిరంజీవి కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. బాపు డైరెక్షన్లో ఆరంభమైన మన ఊరి పాండవులు మామూలు చిత్రమా? బాపు డైరెక్షన్ అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన రచయిత ముళ్ళపూడి రమణ గారు రచన, బాలు మహేంద్ర ఛాయాగ్రహణం. వీటన్నిటికీ మించి అప్పటికే అగ్రహీరోగా వెలుగొందుతున్న మొగల్తూరు హీరో అయిన కృష్ణరాజు గారు మన ఊరి పాండవుల్లో ఒక కీలకమైన పాత్రధారి. అలాగే అప్పటికే పేరున్న మురళీమోహన్ మరో ముఖ్య పాత్రధారి. కాగా తనతో పాటు నటిస్తున్న భానుచందర్, ప్రసాద్ బాబు, విజయభాస్కర్ దాదాపు కొత్త వాళ్లే. కానీ రావు గోపాలరావు, కాంతారావు, అల్లు రామలింగయ్య వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. పునాదిరాళ్ళు వంటి ఒక చిన్న చిత్రం, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలతో ఆరంభమైన చిరంజీవి సినిమా జీవితం కేవలం రెండో చిత్రం ప్రాణం ఖరీదు వంటి అగ్ర నిర్మాత చిత్రంతో మలుపు తిరగడం, 3-4 చిత్రాలు బాపు, కె బాలచంద్ర వంటి దర్శక మేధావులు కావడంతో చిరంజీవి అనే నటుడు ఆర్టిస్ట్ అనిపించుకోవడానికి, ఆర్టిస్టుగా ఎదగడానికి ముందు ఎదురులేని హీరోగా నిలబడడానికి ఎంతైనా దోహదపడ్డాయి. మన ఊరి పాండవుల చిత్రం ఆల్బమ్ను చూసిన వారంతా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి ఆర్టిస్టు దొరికాడని, మంచి విలన్ దొరికాడని, మంచి హీరో దొరికాడని ఇలా రకరకాలుగా ఇండస్ట్రీలోని వారు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. అలాగే చిరంజీవి బిహేవియర్ గురించి, చిరంజీవి మంచి అలవాట్ల గురించి కూడా ఇండస్ట్రీలోని రావు గోపాలరావు వంటి పెద్దలే అందరికీ చెప్పసాగారు. ముఖ్యంగా చిరంజీవి క్రమశిక్షణ దర్శక నిర్మాతలను, యూనిట్ సభ్యుల్ని బాగా ఆకట్టుకునేవి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఎలా క్షణాల్లో ప్రాకిపోతుందో, చెడు కూడా గోరింతలు కొండంతలై ప్రాగిపోతుంది. చిరంజీవి బిహేవియర్, క్రమశిక్షణలు మాత్రమే ఎంతెంత ఇండస్ట్రీలో పాకిపోయాయి. మన ఊరి పాండవుల చిత్రం ప్రివ్యూ చూసిన మహానటి సావిత్రి, వీడు ఇండస్ట్రీని వెళ్తాడు, వాడి కళ్ళు చూసారా సూదన్ ట్రాయల్లో ఎలా ఉన్నాయో అన్నారు. ఏ నటుడికైనా ఇంతకన్నా కాంప్లిమెంట్స్ ఏం కావాలి? కేవలం 3వ చిత్రం నాటికే ఇలాంటి పెద్దల, ప్రముఖుల కాంప్లిమెంట్స్ని ఎన్నో అందుకున్నారు. ఏ కాంప్లిమెంట్కు చిరంజీవిలో అహంకారం అన్నది చోటు చేసుకోలేదు. అదే చిరంజీవి ఎదుగుదలకు కారణమైంది. మన ఊరి పాండవులు శతదినోత్సవం జరిగింది. చిరంజీవికి తొలి శతదినోత్సవ చిత్రం. ఈ శతదినోత్సవ వేడుకల్లో తొలి దండను వేసింది ఆ చిత్ర నిర్మాత జయకృష్ణ. కాగా తొలి మెమెంటోను కృష్ణరాజు గారి చేతుల మీదుగా అందుకున్నారు చిరంజీవి. తొలి పారితోషికం తీసుకున్న చిత్రం కూడా మన ఊరి పాండవులే. అయితే ఆ పారితోషికాన్ని పనిగట్టుకుని అమ్మ నాన్న దగ్గరకు నెల్లూరు వెళ్ళి వారికి ఇచ్చి వచ్చాడు. చిరంజీవి నటించిన మన ఊరి పాండవులు శతదినోత్సవం చేసుకోవడంతో ఇంకా చిరంజీవికి వరుసగా చిత్రాలు రాసాగాయి. అయితే నెగిటివ్ పాత్రలు ఎక్కువ వస్తుండటంతో చిరంజీవి మదన పడసాగారు. చివరకు ఏ పాత్ర వచ్చినా దాన్ని చేసి మెప్పించడమే ముఖ్యమని భావించి చేయసాగారు. ఆనాటి తొలి రోజుల్లో కె బాలచంద్ర దర్శకత్వంలో చేసిన ఇది కథ కాదు చిత్రంలో నెగిటివ్ పాత్ర తర్వాత తన నట జీవితానికి ఎంతో ఉపయోగపడిందని ఇంటర్వ్యూల్లో అన్నారు. కె బాలచంద్రతో తన అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో అప్పుడు చెబుతూ, ఒకసారి ఒకే షాట్లో ఒక సీన్ను చేయాల్సి వచ్చింది. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తయారవుతుంది. తమిళంలో రజనీకాంత్ చేస్తున్నారు, తెలుగులో నేను చేస్తున్నాను. ఒక షాట్ పొద్దుటి నుంచి చేస్తున్నా ఓకే కాలేదు. సాయంత్రం 5 గంటలైంది. ఇక నన్ను ఆ చిత్రం నుండి తీసేస్తారనే నిర్ణయానికి వచ్చాను. చివరకు బాలచంద్ర గారు నన్ను పిలిచి, భయపడకు, నువ్వు చేస్తున్న పాత్రను రజనీకాంత్ చేస్తున్న విషయం తెలుసు కదా, నిన్న రజనీకాంత్ అయితే రాత్రి పొద్దుపోయినా చేయలేకపోయాడు, నువ్వు చేస్తావు, చెయ్యి అన్నారు. అప్పుడు నేను స్థిమితపడ్డాను. ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను. డైలాగును వల్లి వేసుకున్నాను. మళ్ళీ నాలో నేనే చెప్పుకున్నాను. 5 నిమిషాలు అయ్యాక రెడీ అన్నాను. బాలచంద్ర గారు అనుకున్నట్టుగా చెప్పేశాను. ఓకే అన్నారు. నాకు ప్రాణం లేచొచ్చినట్టు అయింది. బాలచంద్ర గారికి వెళ్ళి నమస్కరించాను. నవ్వుతూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నారు. 1987 వరకు సాగిన ఆయన సినీ జైత్రయాత్రకి కంటిన్యూస్గా దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరికొన్ని సినీ విశేషాల గురించి తెలుసుకుందాం. దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె దేవి వరప్రసాద్ నిర్మించిన చిత్రం మంచి దొంగ జనవరి 14వ తేదీ 1988 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ 88లో మెగాస్టార్ చిరంజీవి జైత్రయాత్ర ఈ చిత్రంతో మొదలైంది. జైలు జీవితం గడుపుతున్న ఓ దొంగ
జైల్లోనే ఎంతో కష్టపడి చదువుకొని పోలీస్ అధికారి కావడం అనే ఆసక్తికర అంశంతో రూపొందించబడిన ఈ మంచి దొంగ చిత్రం ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. కె. బాలచందర్ దర్శకత్వంలో కె. నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన రుద్రవీణ చిత్రం 1988 మార్చి 4వ తేదీన రిలీజ్ అయింది. తన తల్లిగారైన అంజనాదేవి గారి పేరిట సోదరుడు నాగేంద్రబాబుచే చిరంజీవి నెలకొల్పిన ఈ బ్యానర్లో తొలి ప్రయత్నంగా ఉద్యమకారుడు అన్నా హజారే స్ఫూర్తితో సంగీత నేపథ్యంలో రూపొందించిన ఈ రుద్రవీణ చిత్రం ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో నర్గిస్ దత్ జాతీయ సమైక్యత అవార్డుని భారత ప్రభుత్వం నుండి అందుకోగా, రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పెషల్ జ్యూరీ అవార్డును, ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డును, ఉత్తమ శబ్దగ్రాహకుడు అనే 3 నంది అవార్డులను గెలుపొందింది. అంతేకాకుండా ఇళయరాజాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడుగాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుడిగాను అవార్డులు దక్కాయి. ఈ విధంగా ఓ మంచి చిత్రం నిర్మించాలన్న చిరంజీవి నాగేంద్రబాబుల కళ నెరవేరింది రుద్రవీణ చిత్రంతో. ఇక చిరంజీవికి ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణా కాలంలో స్నేహితులైన నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్ నిర్మాతలుగా డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్పై రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం యముడికి మొగుడు 1988 ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అయి కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిరంజీవి చిత్రానికి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన రాజ్ కోటి మరియు దర్శకుడు రవిరాజ పినిశెట్టికి ఈ చిత్ర ఘన విజయం ఎంతగానో ఉపకరించింది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ బ్యానర్పై విజయ్ బాపినేడు దర్శకత్వంలో ఎం. రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఖైదీ నెంబర్ 786 1988వ సంవత్సరం జూన్ 10వ తేదీన రిలీజ్ అయి మ్యూజికల్ హిట్గా నిలిచి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. కెఎస్ రామారావు నిర్మాతగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించబడిన ఎండమూరి నవలా చిత్రం మరణ మృదంగం 1988 ఆగస్టు 4వ తేదీన రిలీజ్ అయి విజయవంతమై శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. చిరంజీవి, సుహాసిని, రాధల క్రేజీ కాంబినేషన్ గల ఈ చిత్రంతోనే చిరంజీవి మెగాస్టార్గా కీర్తించబడ్డాడు. 1978 సెప్టెంబర్ 22తో మొదలుపెట్టి 1988 సెప్టెంబర్ 22 నాటికి 100 చిత్రాలు పూర్తి చేసుకున్న చిరంజీవి 100వ చిత్రంగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై కె. నాగేంద్రబాబు నిర్మించిన 2వ చిత్రం త్రినేత్రుడు విజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు స్వీయ నిర్మాణ సంస్థలో ఆర్కే ఫిలిమ్స్ అసోసియేట్స్లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె. కృష్ణమోహన్ రావు నిర్మించిన చిత్రం యుద్ధభూమి 1988వ సంవత్సరం నవంబర్ 11వ తేదీన రిలీజ్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం 1989వ సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజ్ అయి విజయవంతమై కాకినాడలో రజతోత్సవ వేడుకలు జరుపుకుంది. కళాభినేత్రి వాణిశ్రీ ఈ చిత్రం ద్వారా చిత్రరంగంలో పునఃప్రవేశం చేశారు. చిరంజీవి, వాణిశ్రీ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్యల కాంబినేషన్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి ఘన విజయానికి తోడ్పడింది. స్టేట్ రౌడీ అనే చిత్రం బి. గోపాల్ దర్శకత్వంలో టి. సుబ్బరామిరెడ్డిచే మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించబడి 1989 మార్చి 23న రిలీజ్ అయింది. నైజాం ఏరియాలో చిరంజీవి ప్రాబల్యాన్ని పెంచిన ఈ చిత్రం వసూళ్లలో ప్రభంజనం సృష్టించింది. బాలీవుడ్కి చెందిన అగ్ర సంగీత దర్శకుడు బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతం అందించగా ఓ ప్రత్యేక సన్నివేశంలో చిరంజీవి కాసేపు అర్జునుడిగా కనిపించి కనువిందు చేశారు. శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న చిత్రం ఇది. చిరంజీవి తొలిసారిగా జేమ్స్ బాండ్ పాత్రలో నటించగా చాలా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర బ్యానర్పై సిహెచ్ వరాహలక్ష్మి నరసింహరాజు నిర్మించిన చిత్రం రుద్రనేత్ర
1989 జూన్ 16వ తేదీన రిలీజ్ అయింది. విజయమాధవి పిక్చర్స్ బ్యానర్పై డాక్టర్ దాస నారాయణరావు దర్శకత్వంలో వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ నిర్మించిన చిత్రం లంకేశ్వరుడు 1989 అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయింది. రాబిన్ హుడ్ తరహా పాత్రను చిరంజీవి అలవోకగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రం కొండవీటి దొంగ 1990 మార్చి 9వ తేదీన రిలీజ్ అయి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్పై టి త్రివిక్రమరావు ఈ చిత్రం నిర్మించారు. చిరంజీవి శ్రీదేవి కలయికలో వైజయంతి మూవీస్ బ్యానర్పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి అశ్వినిదత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం 1990 మే 9వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకొని రజతోత్సవ చిత్రంగా నిలిచింది. రమా ఫిలిమ్స్ బ్యానర్పై కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో కైకాల్ నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం కొదమసింహం 1990 ఆగస్టు 9న రిలీజ్ అయి విజయవంతమై శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. హాలీవుడ్ స్థాయి కౌబాయ్ చిత్రంగా మలచబడిన ఈ చిత్రంలో చిరంజీవి నటన ఆకట్టుకుంది. నార్త్ ఇండియా వారికి తెలుగువాడి ప్రతిభా పాటవాలను తెలియజేసిన హిందీ చిత్రం ప్రతిబంధ్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ చే నిర్మించబడి 1990 సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయి ఆ ఏటి మేటి 4 హిందీ చిత్రాల జాబితాలో చేరింది. చిరంజీవి నటనను విశ్లేషిస్తూ జాతీయ పత్రికలు ప్రత్యేక కథనాలు వెలువరించిన చిత్రంతో అల్లు అరవింద్కి జాతీయ స్థాయిలో నిర్మాతగా గుర్తింపు లభించింది. స్కంద ఆర్ట్స్ బ్యానర్పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో పి అమరనాథ్ రెడ్డి నిర్మించిన చిత్రం రాజా విక్రమార్క 1990 నవంబర్ 14వ తేదీన రిలీజ్ అయింది. ఇది సంగీత దర్శకుడు రాజ్ కోటికి 100వ చిత్రం కాగా కొరియోగ్రాఫర్గా ప్రభుదేవా పరిచయమైన చిత్రం. చిరంజీవి పోలీస్ ఆఫీసర్గా నటించిన చిత్రం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కెఎస్ రామారావు నిర్మించగా 1991 జనవరి 9వ తేదీన రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్, ఏలూరు, విజయవాడ, తిరుపతి మొదలైన 4 చోట్ల ఒకే రోజున శతదినోత్సవ వేడుకలు జరుపుకోవడమే కాక తమిళంలోకి 70 అక్కడ శతదినోత్సవం జరుపుకున్న వసూళ్లలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన చిత్రం గ్యాంగ్ లీడర్ విజయబాపినుడి దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత ఎం రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా 1991 మే నెల 9వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో డాక్టర్ కె వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం రౌడీ అల్లుడు 1991 అక్టోబర్ 18వ తేదీన విడుదలై నెల్లూరులో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఈ చిత్రంలో కళ్యాణ్గా, ఆటోజానీగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత కె దేవివర ప్రసాద్ నిర్మించిన చిత్రం ఘరానా మొగుడు 1992 ఏప్రిల్ 9వ తేదీన విడుదలై ప్రతి కేంద్రంలోనూ విజయ విహారం చేసి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి స్థాయిని మరింతగా పెంచి తెలుగు సినిమా స్టామినాను చాటి చెప్పిన చిత్రం ఇది. మలయాళంలో హే హీరోగా అనువదించబడి అక్కడ కూడా శతదినోత్సవం జరుపుకుంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎన్ఎన్ సిప్పి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత ఎన్ఎన్ సిప్పి గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఆజ్కా గుండారాజ్ పేరుతో నిర్మించగా హిందీలో కూడా విజయవంతమై చిరంజీవి డ్యాన్స్లకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై కె విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మాత ఏడిది నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ఆపద్ బాంధవుడు 1992 అక్టోబర్ 9వ తేదీన విడుదలై ఒక వర్గం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రంలోని నటనకు గాను చిరంజీవి మరోమారు రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందిని అందుకున్నారు. శివుడిగా కనిపించడమే కాక పూర్తి స్థాయిలో శివతాండవం చేసి శాస్త్రీయ నృత్యంలో సైతం దిట్ట అనిపించుకున్నారు చిరంజీవి. తృతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కాంస్యనందిని సైతం అందుకున్న చిత్రం ఇది. ఒక కూరగాయల మార్కెట్ మేస్త్రి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరుతో ఆసక్తికరంగా రూపొందిన చిత్రం ముఠా మేస్త్రిలో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న చిరంజీవి 4వసారి ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కామాక్షి దేవి కమల్ కంబైన్స్ బ్యానర్పై నిర్మాతలు కెసి శేఖర్బాబు, డి శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బి గోపాల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన మెకానిక్ అల్లుడు చిత్రం 1993 మే నెల 27వ తేదీన రిలీజ్ అయి శతదినోత్సవం జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కలిసి మామ అల్లుడుగా నటించిన చిత్రం ఇది. చిరంజీవి త్రిపాత్రాభినయం చేసి వినోదానికి పెద్దపీట వేసి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై కె నాగేంద్రబాబు, కె కళ్యాణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించి తీసిన చిత్రం ముగ్గురు మునగాళ్ళు 1994 జనవరి 7వ తేదీన రిలీజ్ అయి విజయవంతమై శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవి పోలీస్ ఉన్నతాధికారిగా నటించిన చిత్రం ఎస్పి పరశురాం 1994 జూన్ 15వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సాయి చరణ్ కంబైన్స్ బ్యానర్పై జీకే రెడ్డి, ముఖేష్ ఉదేసి కలిసి నిర్మించారు. చిరంజీవి నటించిన 3వ హిందీ చిత్రం ది జెంటిల్మెన్ 1994 నవంబర్ 18న రిలీజ్ అయింది. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, ముఖేష్ ఉదేసి కలిసి మహేష్ భట్ దర్శకత్వంలో నిర్మించారు. దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో కె దేవి వరప్రసాద్ నిర్మించిన చిత్రం అల్లుడా మజాకా 1995 ఫిబ్రవరి 25న రిలీజ్ అయి వసూళ్ల ప్రభంజనం సృష్టించి చెన్నైలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. విజయ్ బాపినేడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై ఎం రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన చిత్రం బిగ్ బాస్ 1995 జూన్ 15న రిలీజ్ అయింది. తండ్రి కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రిక్షావోడు. దీనిని శ్రీక్రాంతి చిత్రం పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో టి క్రాంతి కుమార్ నిర్మించగా 1995 డిసెంబర్ 14వ తేదీన విడుదలైంది. చిరంజీవి నటించిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వని సంవత్సరం 1996. అప్పటి వరకు తాను నటించిన వివిధ చిత్రాలను విశ్లేషించుకొని తన పంధాన్ని మార్చుకొని కొంత వ్యవధి తరువాత ఓ సరికొత్త కథతో 5 చెల్లెళ్లకు అన్నగా ఓ బాధ్యతాయుతమైన పాత్రలో హుందాగా నటించిన చిత్రం హిట్లర్. దీనిని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ బ్యానర్పై ఎడిటర్ మోహన్, ఎంవి లక్ష్మి నిర్మించగా 1997 జనవరి 4న రిలీజ్ అయి ఘన విజయం సాధించి ఒంగోలులో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు చిరంజీవి తండ్రిగా నటించిన ఏకైక చిత్రం ఇది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం మాస్టర్ 1997 అక్టోబర్ 3న రిలీజ్ అయింది. తమ్ముడు అరే తమ్ముడు అనే పాటని చిరంజీవి స్వయంగా ఆలపించగా తెలుగు సినీ చరిత్రలో నిర్మితమైన తొలి డిటిఎస్ చిత్రం ఇది. ఈ మాస్టర్ చిత్రం విశాఖపట్నంలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఆపై రజతోత్సవ చిత్రంగా నిలిచింది. హిట్లర్ మరియు మాస్టర్ చిత్రాల్లోని నటనకు గాను చిరంజీవి స్క్రీన్ వీడియోకాన్ అవార్డును అందుకున్నారు. ఇది ఇంతవరకు విశేషాలు. 1997 సంవత్సరం వరకు ఆయన నటించిన విజయవంతమైన చిత్రాల గురించి గత వీడియోలో చెప్పడం జరిగింది.
ఇప్పుడు 1998 నుంచి ఆయన సినీ జైత్రయాత్ర ఎలా సాగిందో తెలుసుకుందాం. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో కె నాగేంద్రబాబు నిర్మించిన చిత్రం బావగారు బాగున్నారా 1998 ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ అయి హైదరాబాద్ లలిత కళాతోరణంలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి చేసిన బంగీ జంప్తో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అభిమానులను విపరీతంగా అలరించారు. ఈ సినిమాతోనే మణిశర్మ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన చూడాలని ఉంది అనే చిత్రం 1998 ఆగస్టు 27వ తేదీన విడుదలైంది. ఆ తరువాత శ్రీ సూర్య మూవీస్ బ్యానర్పై కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన చిత్రం స్నేహం కోసం 1999 జనవరి 1వ తేదీన రిలీజ్ అయి విజయవంతమై చెన్నైలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. తండ్రి కొడుకులుగా చిరంజీవి నటనకు గాను 5వసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు చిరంజీవి. ఆర్కే అసోసియేట్స్ బ్యానర్పై దర్శక నిర్మాత కె రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం ఇద్దరు మిత్రులు 1999 ఏప్రిల్ 30వ తేదీన విడుదలై శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్పై ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో డాక్టర్ కె వెంకటేశ్వరరావు నిర్మించిన అన్నయ్య అనే చిత్రం 2000 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ అయి సహస్రాబ్ది తొలి శతదినోత్సవ రజతోత్సవ చిత్రంగా పేరు పొందింది. హైదరాబాద్ లలిత కళాతోరణంలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మాత కె దేవీవర ప్రసాద్ దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన మృగరాజు చిత్రం 2001 జనవరి 11వ తేదీన రిలీజ్ అయింది. ఆఫ్రికా అడవుల్లో అత్యధిక రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఈ మృగరాజు. రాజన్న అనే గిరిజన యువకుడి పాత్రలో నటించిన చిరంజీవి ఛాయ్ చటుక్కున తాగరా భాయ్ అనే గీతాన్ని స్వయంగా ఆలపించి అభిమానుల్ని అలరించారు. చిన్ని ఫిల్మ్స్ బ్యానర్పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్ జయశ్రీదేవి నిర్మించిన శ్రీ మంజునాథ చిత్రం 2001 జూన్ 22వ తేదీన విడుదలైంది. కన్నడ తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిన ఈ భక్తిరస పౌరాణిక చిత్రంలో చిరంజీవి పూర్తి స్థాయిలో మహాశివుడిగా నటించడమే కాక అఘోరగా జంగమదేవరగా కూడా విచిత్ర వేషధారణ చేసి ప్రేక్షకుల్ని ఆనందింపజేశారు. 2001 అక్టోబర్ 4వ తేదీన విడుదలైన డాడీ అనే చిత్రాన్ని సురేష్ కృష్ణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించారు. చైల్డ్ సెంటిమెంట్తో నిర్మించబడిన ఈ డాడీ అనే చిత్రం ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుని శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ఒక డ్యాన్స్ సన్నివేశంలో చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ తొలిసారిగా తెరపై కనిపించారు. ఆ తరువాత వైజయంతి మూవీస్ బ్యానర్పై బి గోపాల్ దర్శకత్వంలో సి అశ్విని దత్ నిర్మించిన ఇంద్ర చిత్రం 2002 జూలై 24వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. రాయలసీమ ఫ్యాక్షనిజం వారణాసి నేపథ్యంలో నిర్మించబడిన ఈ చిత్రంలో చిరంజీవి నటనకు గాను నంది అవార్డును 6వసారి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకోగా రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విజయవాడలో జరిగాయి. ఆ తరువాత వి వినాయక్ దర్శకత్వంలో లియో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై బి మధు నిర్మించిన ఠాగూర్ చిత్రం 2003 సెప్టెంబర్ 24న రిలీజ్ అయి విజయవంతమైంది. అవినీతిని లంచగొండితనాన్ని రూపుమాపే ప్రొఫెసర్ రవీంద్రనాథ్ ఠాగూర్గా యాంటీ కరప్షన్ ఫోర్స్తో సమాజంలో అవినీతి పరులను అంతమొందించే పాత్ర ద్వారా సెన్సేషన్ సృష్టించిన చిరంజీవి ఇందులోని నటనకు గాను మా టీవీ సంతోషం ఫిలిం అవార్డులను అందుకోగా నేను సైతం అనే గీతాన్ని రచించిన సుద్దాల అశోక్ తేజ అనే రచయిత జాతీయ అవార్డును అందుకున్నారు.
ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అంజి అనే చిత్రం 2004 సంవత్సరం జనవరి 14వ తేదీన విడుదలై ఒక వర్గం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో గ్రాఫిక్స్కి పెద్దపీట వేస్తూ 6 ఏళ్లకు పైగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోగా ఉత్తమ గ్రాఫిక్స్ చిత్రంగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ బ్యానర్పై నిర్మాత ఏ రవిశంకర్ ప్రసాద్ నిర్మించిన చిత్రం శంకరదాదా ఎంబీబీఎస్ 2004 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది. ఆ తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్పై సీను వైట్ల దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం అందరివాడు 2005 జూన్ 2వ తేదీన విడుదలైంది. తండ్రి కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ వినోదాత్మక చిత్రం శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కె విజయభాస్కర్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ నిర్మించిన చిత్రం జై చిరంజీవ 2005 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అయి శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని జై జై గణేశ అనే పాట అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఆర్ మురుగాదాస్ దర్శకత్వంలో కె నాగేంద్రబాబు నిర్మించిన చిత్రం స్టాలిన్ 2006 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ అయి విజయవంతమైంది. చీకటిని నిందిస్తూ కూర్చోకు, చేతనైతే చిరుదిబ్బెను వెలిగించు అనే ఆలోచన గల స్టాలిన్గా చిరంజీవి అభినయం అందరి మెప్పు పొందింది. ఆ తరువాత జెమినీ ఫిలిం సర్క్యూట్స్ బ్యానర్పై ప్రభుదేవా దర్శకత్వంలో ఏ రవిశంకర్ ప్రసాద్ నిర్మించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రం 2007 సంవత్సరంలో రిలీజ్ అయింది. శంకర్ దాదా ఎంబీబీఎస్కి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో కొంతకాలం పాటు సినిమాలకు స్వస్తి చెప్పారు. చిరంజీవి సినిమాల్లో పునఃప్రవేశం చేసిన అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి 70 సంవత్సరాల వయసులో సైతం నవ యువకుడిగా ఇతర యువ హీరోలతో పోటీ పడుతూ నర్తిస్తూ ప్రేక్షకాభిమానాన్ని పొందగలగడం అనేది చిరంజీవికి మాత్రమే సాధ్యమైన గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చిరంజీవి యొక్క జైత్రయాత్ర గురించి, సినీ జైత్రయాత్ర అంటే ఆయన ప్రారంభం పునాదిరాళ్ళు సినిమా దగ్గర నుంచి మొదలై శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే సినిమా వరకు కూడా ఆయన నటించిన సినిమాల వివరాలతో పాటు ఆయన ఏ విధంగా విజయం సాధించాడు అనేది తెలుసుకుంటూ వచ్చాం. తరువాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన అనంతరం కొంతకాలం సినీ రంగానికి స్వస్తి చెప్పడం జరిగింది. అయితే ఆ తరువాత ఆయన కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత రాజకీయాల్లో ఆయన కొనసాగలేక రాజకీయాలని పక్కన పెట్టి మళ్ళీ సినీ రంగంలోకి ప్రవేశించారు. సో ఆయన తిరిగి పునఃప్రవేశం చేసిన సందర్భంగా తీసిన మొట్టమొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. ఇది 2007 సంవత్సరం జనవరి 11వ తేదీన రిలీజ్ అయింది. దీన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ రామ్ చరణ్కి చెందింది. అది ప్లస్ లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించగా వి వినాయక్ డైరెక్ట్ చేశాడు. ఈ వి వినాయక్ ఇంతకుముందు చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాని దర్శకత్వం వహించి అది ఘన విజయం సాధించడానికి కారకుడయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు మురుగదాస్ కథతో ఖైదీ నెంబర్ 150 సినిమాని చిరంజీవి సినీ రంగంలో పునఃప్రవేశం సందర్భంగా తీసి సక్సెస్ సాధించడం జరిగింది. ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి అనే సినిమాని చిరంజీవి చేయడం జరిగింది. ఇది 2019 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అయింది. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా
పీరియాడికల్ సినిమా. అంటే బ్రిటిష్ మూమెంట్లో సైరా నరసింహారెడ్డి ఏ విధంగా బ్రిటిషర్స్తో పోరాడాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి తీయబడిన ఈ సినిమా. ఇది కూడా ప్రజాదరణకి నోచుకుంది. దీని తర్వాత ఆచార్య అనే సినిమాని తీయడం జరిగింది. ఇది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పైన, రామ్ చరణ్ ఉపాసన యొక్క కంపెనీ ఇది. అలాగే మ్యాట్నీ ఎంటర్ప్రైజెస్ అని నిర్మాత నిరంజన్ రెడ్డికి సంబంధించింది. వీరిద్దరు భాగస్వామ్యంలోనూ ఈ సినిమా నిర్మించబడింది. దీనికి డైరెక్టర్ కొరటాల శివ. అయితే ఈ ఆచార్య సినిమా 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అయి కొంత నిరుత్సాహపరిచింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే చిరంజీవి రామ్ చరణ్తో కలిపి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయింది ఈ సినిమా. దీని తర్వాత గాడ్ ఫాదర్ అనే సినిమాని, మలయాళంలో లూసిఫర్ అనే విజయవంతమైన సినిమాని రీమేక్ చేయడం కోసం ఆర్బి చౌదరి, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆర్బి చౌదరి అండ్ ఎన్వి ప్రసాద్ వాళ్ళతో కలిసి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించగా మోహన్ రాజా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా 2022 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయి యావరేజ్గా ఆడింది అన్నమాట. దీని తర్వాత వాల్తేర్ వీరయ్య అనే సినిమా 2023 సంవత్సరం జనవరి 13న రిలీజ్ అయింది. దీన్ని మైత్రి ప్రొడక్షన్స్ వాళ్ళు, మైత్రి మూవీస్ వాళ్ళు, నవీన్ ఎర్నేని అండ్ రవిశంకర్ యలమంచిలి వీళ్ళ నిర్మాతలుగా ఈ సినిమాని తీయడం జరిగింది. వాల్తేర్ వీరయ్య. దీనికి డైరెక్టర్ కొల్లి రవీంద్ర అనే యువ దర్శకుడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది ఆ సంవత్సరంలో. దీని తర్వాత బోళా శంకర్ అనే సినిమా వచ్చింది. ఇది 2023 సంవత్సరంలోనే రిలీజ్ అయింది, ఆగస్టు 11వ తేదీన. దీన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర అండ్ రామబ్రహ్మం సుంకర నిర్మాతలు వ్యవహరిస్తూ చేయగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా నిరాశపరిచింది. దీని తర్వాత మన శంకర్ వరప్రసాద్ అనే పేరుతో ప్రస్తుతం సినిమా నిర్మాత సాహు గార్పాటి అండ్ సుస్మిత కొణిదెల వీళ్ళిద్దరూ నిర్మాతలు వ్యవహరిస్తూ తీస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది విజయవంతం అవుతుందని ఆశిద్దాం. దీనికి తర్వాత రిలీజ్కి రాబోతున్న మరొక సినిమా విశ్వంభర. ఇది చాలా కాలం అయింది మొదలై, ఇది ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతూ ఉంది. ఇది చాలా సోషియో ఫ్యాంటసీ టైప్ సినిమా అన్నమాట. గతంలో చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, శ్రీదేవితో కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ టైప్లో ఇది కూడా సోషియో ఫ్యాంటసీ సినిమాగా నిర్మాణం అవుతుందని తెలియవచ్చింది. దీనికి యువ దర్శకుడు మల్లెడి వశిష్ఠ. దీన్ని నిర్మిస్తున్న వాళ్ళు యూవీ క్రియేషన్స్ వారు. దీనికి వంశీ కృష్ణారెడ్డి అండ్ ప్రమోద్ ఉప్పల్పాటి అండ్ విక్రమరెడ్డి అనేవారు దీనికి నిర్మాతలు. దీన్ని మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో చాలా ఘనంగా తయారవుతూ ఉన్న సినిమా. దీనిపై కూడా అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఇది ఘన విజయం సాధిస్తుందని ఆశిద్దాం. సో ఈ విధంగా 70 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఇంకా నవయువకుల అయిన హీరోలతో పోటీ పడుతూ హీరోయిన్స్తో కలిసి డ్యాన్సులు చేస్తూ చిరంజీవి ఈ విధంగా చేయడం అనేది ఎంతో మెచ్చుకోదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం, ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన విషయం. సో ఇంకా చిరంజీవి తన జైత్రయాత్రను ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటారని ఆశిద్దాం. వారి అభిమానులను అలరిస్తారని ఆశిద్దాం. మనం ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జీవిత విశేషాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఆయన గురించి వివిధ సినీ రంగ ప్రముఖులు ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో క్రోడీకరించుకుని తెలుసుకుంటున్నాం. అందులో నెంబర్ 1, మొట్టమొదటిగా చిరంజీవిని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఒక ప్రముఖ జర్నలిస్టు. ఆయన ద్వారానే చిరంజీవి గురించి అందరికీ తెలిసింది. ఆయన పేరు పసుపులేటి రామారావు. ఆయన యొక్క ఫీలింగ్స్, ఆయన ఏ విధంగా
చిరంజీవి గురించి వ్యక్తం చేశాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన ఎలా చెప్పాడంటే, చిరంజీవిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, దిన వారపత్రికల రిపోర్టర్ను కావటాన ఈ మెగాస్టార్ను చాలా దగ్గరగా చూడడం జరిగింది. అయితే మద్రాసులో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఆయన్ను కలవడానికి ముందే విశాలాంధ్ర రిపోర్టర్గా పరిచయం చేసుకోవడం, విశాలాంధ్రలో ఆయన ఇంటర్వ్యూ రాయడం జరిగింది. విశాలాంధ్ర దినపత్రికలో ఆయన ఇంటర్వ్యూ రాయాలన్న కోరిక ఎలా కలిగిందంటే, ధర్మ విజయ పునాదిరాళ్ళు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పాండీ బజార్లో మిత్రుల ద్వారా ఆ చిత్ర దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ పరిచయం జరిగింది. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది. అనంతరం గూడపాటి ద్వారా ధర్మ విజయ ఆఫీసులో చిరంజీవి పరిచయం జరిగింది. అయితే పునాదిరాళ్ళు చిత్రం ఒడిదుడుకులలో నడవడంతో ఆ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజుల్లో కొత్త ఆర్టిస్టులకు ప్రోత్సాహం పెద్దగా ఉండేది కాదు. అమ్మాయిలకున్న ప్రోత్సాహం అబ్బాయిలకు ఉండేది కాదు. క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదు చిత్రం ప్రివ్యూలు పడే వరకు చిరంజీవి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. నేను కూడా ప్రాణం ఖరీదు సినిమా చూసి ఉత్తేజం పొందాను. ముఖ్యంగా ఆ చిత్రంలోని చిరంజీవి ఆవేశపూరిత నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఆ వయసులో నేను ఆవేశంగా ఉండేవాడిని కనుక. అంతేకాదు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల నుండి డైరెక్ట్గా మద్రాసుకు వచ్చి విశాలాంధ్రకు రిపోర్టర్గా చేరడం మూలంగా ఆ పార్టీ భావాలు, ఆవేశాలను జీర్ణం చేసుకున్న వ్యక్తిని కావడంతో ఆ సినిమా, ఆ పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో కమ్యూనిస్టు భావాలను జీర్ణించుకున్న వ్యక్తిని కావడంతో అటువంటి భావాలు కలిగిన వ్యక్తులన్నా, సినిమాలన్నా ఎంతో ఇష్టపడేవాడిని. వారితో స్నేహం చేయాలనుకునేవాడిని. అందుకే ప్రాణం ఖరీదు చిత్రం ప్రివ్యూ చూడగానే చిరంజీవిని ఎలాగైనా కలవాలనే కోరిక కలిగింది. ఒకరోజు విజయరాఘవ రోడ్లోని ఆంధ్ర క్లబ్లోకి టిఫిన్కు వెళ్తూ ఉండగా అందులోంచి వస్తున్న చిరంజీవిని చూసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఇద్దరం తిరిగి క్లబ్లోని టిఫిన్ సెక్షన్లో కూర్చొని ప్రాణం ఖరీదు గురించి మాట్లాడి అందులోని ఆయన పాత్ర గురించి పొగిడి చివరిలో మీరు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారా అని అడిగాను. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తినని చెబితే ఎంత బాగుంటుందని మనసులో ఆరాటం. కానీ ఆయన నాకు రాజకీయాలతో సంబంధం లేదండి, అయితే కమ్యూనిస్ట్ భావాలంటే ఇష్టం, అటువంటి భావాలున్న వారిని గౌరవిస్తా అన్నారు. ఆ మాటలు నాకెంతో ఆనందం కలిగించాయి. ఆంధ్ర క్లబ్లో జరిగిన ఆ పరిచయం సుపరిచయమై కొనసాగుతూ వచ్చింది. తన గురించి చిన్న మంచి మాట రాస్తే ఆయనకి ఎంత ఇష్టమో, పత్రికల విలువ, పత్రికల్లో రాసే రాతల ప్రభావం ఎంతగా ఉంటుందో చిరంజీవికి తెలిసినంతగా మరో హీరోకి తెలియదనిపిస్తుంది. నాడు విశాలాంధ్ర వంటి ఒక చిన్న దినపత్రికలో రాసిన చిన్న ఇంటర్వ్యూకే ఎంతో సంతోషించి మళ్ళీ కలిసినప్పుడు హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పారు. నేనే కాదు, ఎవరు ఏ పేపర్లో ఏ చిన్న మంచి మాట రాసినా ఆయన ఇప్పటికీ వెంటనే స్పందిస్తారు. తిరిగి ఆ రిపోర్టర్ కనిపించగానే థ్యాంక్స్ చెప్పడం మొదటి నుంచి ఆయనకున్న ఓ మంచి అలవాటు. ఒక రిపోర్టర్కి కానీ, కవర్ పేజీ స్టిల్స్ తీసిన స్టిల్ ఫోటోగ్రాఫర్ని కానీ ఒకసారి థ్యాంక్స్ చెప్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసా అనిపిస్తుంది. సినిమాకు తాను ఎదుగుతూ డైనమిక్ హీరో అయ్యారు. అయినా పత్రికల వారిని దూరంగా పెట్టలేదు. ఖైదీ సినిమా సంచలన విజయం తరువాత ఆయనను సుప్రీం హీరో అని సినిమా పత్రికల్లో రాసేవాళ్ళం. ఆ సమయంలో కూడా చిన్న పత్రికా రిపోర్టర్ అయినా, పెద్ద పత్రికా రిపోర్టర్ అయినా అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చేవారు. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటం ఆయన సినిమా కెరీర్లో ఎప్పుడూ లేదు. షూటింగ్లో కానీ, షూటింగ్ అయ్యాక కానీ రిజర్వ్డ్గా ఉండటం కనిపించలేదు. చుట్టూ ఉన్న వారితో సరదాగా ఉండటమే ఆయనకు తెలుసు. పత్రికల ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ఆచితూచి ఎవరికీ ఇబ్బంది కలిగిన రీతిలో జవాబులు ఇచ్చినా ఆ జవాబుల్లో కూడా సరదాతనం ఉండేది. అంచేత ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్కి, ఆనక దాన్ని చదివిన పాఠకుడు ఎంతో ఆహ్లాదాన్ని ఫీల్ అయ్యేవారు. ఏ ప్రశ్న అయినా తన మనసుకు నచ్చకపోతే చాలా పొలైట్గానే ఈ ప్రశ్న వద్దండి అనేవారు. ఏ రిపోర్టర్ అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ రిపోర్టర్ యొక్క మంచి చెడ్డలు ముందుగా అడిగి తెలుసుకోవడం చిరంజీవికి ఉన్న మరో మంచి అలవాటు. ఒకసారి ఇంటర్వ్యూ చేసిన రిపోర్ట్ను కానీ, ఆ రిపోర్టర్ పేరును కానీ ఎప్పటికీ ఆయన మర్చిపోరు.
ఆయనకున్న మరో గొప్ప గుణం ఇది. ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ ఎప్పుడు కలిసినా, ఎన్నాళ్ళకు కలిసినా పేరు పెట్టి పిలిచి మాట్లాడతారు. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ, రిపోర్టర్ ఎంత బాగా రాసినా మళ్ళీ కలిసినప్పుడు మర్యాదపూర్వకమైన పలకరింపు కూడా ఉండదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు సుమా. సలహాలు చక్కగా వింటారు ఈ మెగాస్టార్. ఎవరేమి చెప్పినా వినదగు సుమతి అన్నట్టు చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, పత్రికల వారు కానీ ఏ సలహా చెప్పినా వినడం, దాని గురించి ఆలోచించడం చిరంజీవికున్న గొప్ప సుగుణం. దానిని ఆచరించకపోవడం అన్నది తరువాత విషయం కదా. మద్రాసులో హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కొంతమంది పత్రికల వారి గురించి చిరంజీవి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఆయన సహాయాన్ని అందించారు. అప్పట్లో ప్రకాశం జిల్లాలో పత్తి రైతుల ఆత్మహత్యలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రోజు దినపత్రికల్లో ఇవే వార్తలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వార్తలను, ఆత్మహత్యలను మద్రాసు రాజాజీ హాల్లో షూటింగ్లో ఉన్న చిరంజీవి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి, వారికి ఏదైనా సహాయం చేయమనడానికి చిరంజీవి తప్ప మరెవరూ కనిపించలేదు. మరి ఏ సలహా చెప్పినా ముందుగా వినే వ్యక్తి ఆయన. అటువంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది? షార్ట్ గ్యాప్లో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఆయన, నేను పేపర్లో చూస్తున్నాను రామారావు గారు, తప్పకుండా ఏదోటి చేయాలి, చేద్దాం అన్నారు. ఆ మాట నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ మర్నాడు నటుడు ప్రసాద్ బాబు గారు నా దగ్గరకు వచ్చి, చిరంజీవి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం. అప్పుడు ఆయన, చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఉంది, బావ అరవింద్ కూడా ఆర్థిక సహాయం బెటర్ అంటున్నారు, కనుక మీరు నాకు చిన్న ఉపకారం చేసి పెట్టండి. ప్రకాశం జిల్లా ఆ చుట్టుపక్కల ఎక్కడైతే నిజమైన పత్తి రైతుల ఆత్మహత్యలు జరిగాయో వాటిని తెలుసుకుని రావాలి. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తేనే న్యాయంగా ఉంటుంది అన్నారు. అప్పుడు నేను ఉదయం దినపత్రికలో రిపోర్టర్గా చేస్తున్నాను. ఉదయం చైర్మన్ దాసరి నారాయణరావు గారితో చిరంజీవి ఆలోచన చెప్పగా ఆయన ఎంతో సంతోషించి చిరంజీవిని అభినందించి ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల వివరాలను వస్తున్న మాకు కూడా ఇచ్చి తగిన సహాయం చేయమని అక్కడ రిపోర్టర్స్కి మెసేజ్లు పంపించారు. వారం రోజుల పాటు ప్రకాశం జిల్లా ఆ చుట్టుపక్కల తిరిగి సమగ్రంగా వివరాలను చిరంజీవి, అల్లు అరవింద్ గారికి అందజేయడం జరిగింది. ఆ తరువాత ఆ కుటుంబాల వారిని అత్తగయముడు, అమ్మాయికి మూడు శతదినోత్సవ సభకు పిలిపించి ఆర్థిక సహాయం చేశారు. ఇది చలనచిత్ర చరిత్రలో కని విని ఎరుగని సంఘటన. ఇదే రీతిన ఆ తరువాత కూడా వరద బాధితులకు, అగ్ని బాధితులకు సహాయాన్ని అందించడం జరిగింది. మరి అంత గొప్ప మనసున్న ఆయన కాక మరి ఎవరు మెగాస్టార్ అవుతారు చెప్పండి? ఇలా సామాజిక కార్యక్రమాలకు ఎవరు ఎప్పుడు ఏ సలహా చెప్పినా వినే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందుకే కోట్లాది మంది ఆయనను మెగాస్టార్ అని ముక్త కంఠంతో అభినందిస్తూనే ఉంటారు. అటువంటి మెగాస్టార్ ఇప్పుడు మన అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మానవ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ అలా నిర్వర్తిస్తూనే ఉండటం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఆయనను అభినందిద్దాం. ఈరోజు సోషల్ మీడియాలో ఈ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వచ్చిన వార్త నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఈ వీడియో చేయడం అయింది. పేరు ప్రతిష్టలు, ధన సంపాదనలో ఊహించని స్థాయికి చేరుకున్న చిరంజీవి ఇకపై తన సంపాదనని సమాజం కోసం ఖర్చు పెడతానని తీసుకున్న నిర్ణయం అది. ఒక సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించిన చిరంజీవి తాను శిఖర స్థాయిని చేరుకోవడమే కాక తన కుటుంబీకులందరినీ గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఇకపై వారికి తాను సంపాదించాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని గుర్తించి ఇకపై సమాజ శ్రేయస్సును ఆశించి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ఆనందం కలిగించేది మాత్రమే కాదు, అపరిమితంగా సంపాదించినా ఇంకా సంపాదించాలనే తాపత్రయంతో, స్వార్థంతో సమాజాన్ని పట్టించుకోకుండా ఉండే మరెందరికో కనువిప్పు కలిగించే అభినందించదగ్గ నిర్ణయం ఈ చిరంజీవి గారు. ఈ సందర్భంగా చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి సమీక్షించుకుంటే, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే యువకుడి కృషికి అదృష్టం కూడా తోడవ్వడంతో మెగాస్టార్గా తెలుగు సినీ వినీలాకాశంలో
వన్నె తరగకుండా ప్రకాశిస్తూ తాను సాధించిన దిగ్విజయాలతో 4 దశాబ్దాలు పూర్తయి నేటికీ నెంబర్ 1 స్థానం తనదేనని నిరూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది అభిమానుల్ని ఆనందసాగరంలో ముంచెత్తుతున్న చిరంజీవి తన సేవా కార్యక్రమాలతో మానవతామూర్తిగా ఎందరికో ఆదర్శంగా స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు. కోనసీమలో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా మొట్టమొదటిసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన చిరంజీవి తన జన్మదిన వేడుకల్ని ఓ సంస్థలో గల మానసిక వికలాంగుల నడుమ జరుపుకొని ఆ సంస్థకి లక్షలాది రూపాయల విరాళాన్ని అందించి రావడం, 1997 సంవత్సరంలో జరిగిన జన్మదిన వేడుకలకి తాను రక్తదానం చేసి తొలి రక్తదాతగా పిలుపునందిస్తే హైదరాబాదులో 25,000 మంది, ఆంధ్రప్రదేశ్ అంతటా 25,000 మంది చిరంజీవికి బాసటగా నిలిచి రక్తదానం చేసి సంచలనం సృష్టించారు. ఆ సంచలనం ఆ తదుపరి కాలంలో చిరంజీవిని సామాజిక సేవ చేసేందుకు పయనించేలా చేసింది. జీవితకాలం పాటు జీవించిన ఒక మనిషి యొక్క కళ్ళు ఆ వ్యక్తి మరణానంతరం అంధుడైన మరో వ్యక్తికి దానమియ్యబడితే ఆ కళ్ళు 2 జీవితాల కాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని అందరికీ తెలియజేసి తానే ముందుండి నేత్రదానాన్ని నడిపించారు చిరంజీవి. అంతటితో ఆగకుండా రక్తదానంపై కూడా అందరికీ అవగాహన కల్పించి తన అభిమానులంతా రక్తదానం చేసి ఆపదలో గలవారని ఆదుకునేలా చేశారు. 1998 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అనతి కాలంలోనే హైదరాబాద్ నగరంలో అగ్రగామిగా అవతరించింది. అప్పటి నుండి ఎన్నో విజయాలను అందుకున్న ఈ సంస్థ బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్గా అనేక పర్యాయాలు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకుంది. అంకిత భావాన్ని, నిస్వార్థమైన సేవా తత్పరతని తెలియజేసే ఈ సంస్థ అవతరించిన నాటి నుండి చిరంజీవి పిలుపు మేరకు రాష్ట్ర మరియు రాష్ట్రేతర ప్రాంతాల నుండి ఎందరో అభిమానులే గాక అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తూ ఉండటం గమనార్హం. బ్లడ్ బ్యాంక్ ఆవిర్భవించిన 3 సంవత్సరాలకు అత్యుత్తమ బ్లడ్ బ్యాంక్గా గుర్తింపు పొంది అప్పటి నుండి అనేక అవార్డులను అందుకోవడం ఈ సంస్థ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వేలాది మంది ఆపదలో గల వారికి రక్త నిధుల్ని అందించిన ఈ సంస్థ పేదవారైన రోగులకు ఉచితంగా ఇవ్వడంతో పాటు స్క్రీనింగ్ ఛార్జీలు, ఖర్చులు కూడా భరించడం అభినందించదగ్గ విషయం. ఆరోగ్యకరమైన, నాణ్యమైన రక్తాన్ని అందివ్వడానికి అవసరమైన పరీక్షలకు అయ్యే ఖర్చుని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ భరించి ఆ పన్నులకు రక్తాన్ని ఉచితంగా అందిస్తుంది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, నీలోఫర్ చెస్ట్ ఆసుపత్రి, ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మొదలైన చోట్ల చికిత్స పొందుతున్న రోగులకు ఈ సంస్థ రక్తం అందిస్తోంది. అపోలో, కేర్, నిమ్స్ తదితర ఆసుపత్రులలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలకు అవసరమైన రక్తాన్ని రక్తదాతలను పంపించి రక్తదానం చేయిస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇంకా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు తదితర నగరాల్లో చిరంజీవి వాలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్లను ఏర్పాటు చేసి అవసరమైన వారి దగ్గరకు డోనర్స్ను పంపించి ఆయా ఆపరేషన్లు విజయవంతం అయ్యేలా చూస్తున్నారు. ఒకప్పుడు కేవలం వేలల్లో మాత్రమే రక్తదాతలు ఉండే రాష్ట్రంలో ఈనాడు చిరంజీవి రక్తదానం ఆవశ్యకతపై కలిగించిన అవగాహన కారణంగా లక్షల్లో ఉన్నారు. ఏ ఫ్యాక్టరీలోనూ తయారు కాని ఔషధం రక్తం. సాటి మానవుని కాపాడటానికి అవసరమైన రక్తాన్ని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ఇవ్వడం వలన రక్తం దొరక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎందరినో రక్షించిన వారు అవుతారు. ఏ రోజైతే రక్తం దొరక్క ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎవరూ లేకుండా ఉంటారో అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తాం, నేను నా అభిమానులు అందుకు కృషి చేస్తూనే ఉంటాం అన్నారు చిరంజీవి ఒకానొక సందర్భంలో. ఇంతేకాక
కోవిడ్ విలయతాండవం చేస్తున్న సమయంలో అవసరంలో గల సినీ రంగంలోని 24 క్రాఫ్ట్లకు చెందిన కార్మికులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు చిరంజీవి చేసిన సేవలు అనితర సాధ్యమైనవి. ఆపై కోట్లాది రూపాయలు వెచ్చించి రోగులకు అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్స్ని పెట్టించి జనాన్ని ఆదుకోవడం చిరంజీవి యొక్క గొప్పతనానికి మరో నిదర్శనం. ఇన్ని రకాలుగా సేవలు చేస్తున్న చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని ఆశీస్సులు పొంది క్షేమంగా ఉండాల్సిందిగా ఆశిద్దాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో నాగేంద్ర వేపూరి.